ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవ ఆశీస్సులు. అందరికీ వందనాలు. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్య ధ్యానంలో నుంచి మాటను చూసుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఈ వర్తమానం అయిపోయిన తర్వాత అర్పణ సేకరణ చేస్తారు. ముందు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అన్నీ వీటికే సమయం కేటాయించుకొని వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ముందుకు పడి వెనక్కు పడి పక్కన వాళ్ళని పొడిసి వాళ్ళని పొడి అన్ని బాధలు ఎందుకు, అందుకే ముందు దేవుని మాటలు అందిస్తాను, తర్వాత ఆ కార్యక్రమం జరిగించి ప్రార్థనలు నడిపిస్తారు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. రైట్, చాలా సంతోషం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేనే చదువుతున్నాను, చిత్తగించండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో పౌలు తిమోతికి రాసినటువంటి ఉత్తరంలో చాలా కీలకమైన విషయాలు చెప్పాడు. తిమోతి పత్రికలు 2, తీతు పత్రిక, ఫిలెమోను పత్రిక, మరికొన్ని పత్రికలు ప్రత్యేకంగా దైవజనుల్ని, దేవుని సేవలో ఉన్న వాళ్ళని సంధిస్తూ రాసినట్టుగా మనకు అనిపిస్తుంది. అంత క్లియర్గా ఉంటాయి సేవకులకు సంబంధించి. అయితే ఈ మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పత్రిక మొత్తంలో కూడా వాడని ఒక మాట వాడాడు అక్కడ. ఈ పత్రిక మొత్తంలో కూడా వాడని మాట ఒకటి వాడాడు అక్కడ. అన్నిటికంటే ముఖ్యముగా అనే పదం వాడాడు. అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకును, అధికారులందరి కొరకును, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది అన్నాడు. దీంతో పాటు ఇంకొక మాట ఏమన్నాడంటే, ఆయన ఒక కోరిక కలిగి ఉన్నాడట. ఇచ్ఛ అంటే కోరిక. ఏంటి ఆ కోరిక? దేవుని కోరిక ఏంటంటే, ఆయన మనుషులందరూ, కొందరు కాదు అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఆయన కోరిక కలిగి ఉన్నాడట. ఇప్పుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలి అంటే మనుషులందరి కొరకు ఆల్రెడీ దేవుని రక్షణ పొంది ఆయన సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం కాస్తో కూస్తో పొందిన మనం వారి పక్షంగా 4 చేయాలి అని ఇక్కడ మాట్లాడాడు. ఈ 4 కానీ మనం
అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి సమర్పించగలిగితే దాన్ని బట్టి దేవుడు అనుకూలంగా స్పందిస్తాడట. ఇది మంచిదట. మంచిది అనే మాటలు కొన్నిటి గురించి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చేయటం మంచిది, అలాగే ఇప్పుడు చెప్పినటువంటి ఈ విజ్ఞాపన మంచిది. కొర్నేలి పేతురుతో అంటాడు, నువ్వు వచ్చినది మంచిది. అట్లా ఏలి కుమారులతో అంటాడు, నాకు వినబడింది మంచిది కాదని. అయితే ఇప్పుడు ఈ చెప్పిన ఈ 4 విషయాలు మనం చేయటం మన దేవునికి అనుకూలం, అలాగే మంచిదట. మంచిది, మళ్ళీ మన రక్షకుడగు దేవునికి ఆయన దృష్టికి అనుకూలమైనది, సంతోషాన్ని కలిగించేది, ఆనందంగా ఫీల్ అయ్యేది, ఇష్టమైనది, అవసరమైనది కూడా, సమంజసమైనది అని చెప్పుకోవచ్చు. ఏమిటది? మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థనలను, విజ్ఞాపనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి అన్నాడు. ఇలా మనం చేయటం ద్వారా దేవుని ఇచ్చ లేక దేవుని కోరిక ఎంతవరకు నెరవేరుతుందో తర్వాత సంగతి. నెరవేరిద్ది, దేవుని కోరిక నెరవేరకుండా ఎందుకు ఉంటుందిలే కానీ ఆ కోరికతో, ఆ ఇచ్చతో మనం కూడా ఏకీభవిస్తున్నట్టు దేవుడు సంతోషిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు నేను ఒక పని చెప్పా, అది మీరు చేసినా సఫలం కాదు అని చేయకుండా ఉంటే సంతోషిస్తానా? సఫలం అవని కాకపోని అన్న చెప్పాడు నేను చేయాలి అని చేస్తే సంతోషిస్తానా? మీ మట్టుకు మీరు చెప్పండి. ఎందుకు? అది అయినా కాకపోయినా నా అభిప్రాయంతో మీరు ఏకీభవించారు చూడు, అది నాకు సంతోషాన్ని కలిగించింది. దేవుని ఇచ్చ లేక దేవుని కోరిక మన కోరికగా గైకొని మనం దాన్ని చేసినప్పుడు దాని వల్ల కలిగే రిజల్ట్ తర్వాత సంగతి. ముందు ఆయన ఇష్టంలో, ఆయన ఇచ్చలో లేదా ఆయన కోరికలో మనం కూడా పాలు పంపులు పొందాం కనుక ఆయన సంతోషిస్తాడు. ఎవరు సంతోషిస్తారు? దేవుడు సంతోషిస్తాడు. ఇప్పుడు జనం మారారా, మారలేదా, లేకపోతే ప్రజలందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉన్నారా, రక్షణ పొందారా లేదా అన్నది పాయింట్ కాదు ఇక్కడ. వాళ్ళు అలా కావాలి, అందరూ రక్షింపబడాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని నా తండ్రి కోరుకుంటున్నాడు. నేను కూడా దాన్ని కోరుతున్నాను. దానికి రుజువుగా నా తండ్రి నా నుండి వారి కోసం ఏం ఆశించాడో అవన్నీ నేను అన్నిటికంటే ముఖ్యంగా తీసుకొని జరిగిస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుని హృదయ స్పందన మనం ఎరిగిన వారమై, ఆయన ఇచ్చని ఎరిగిన వారమై, ఆయన ఇచ్చని మన ఇచ్చగా స్వీకరించి మనం స్పందించేటువంటి స్పందన ఈ ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో నిజంగా ఆయనకు అనుకూలంగా ఉంటే దావీదును దృష్టించినట్టు నిరంతరం ఆయన మనల్నే కనిపెట్టే ఛాన్స్ ఉంది. ఆయన దావీదును రెస్పెక్ట్ చేసినట్టు, ప్రత్యేకంగా గుర్తించినట్టు మనల్ని కూడా గుర్తించాలంటే అసలు ఆయన ఇచ్చలేమిటో ఎరిగి, ఆయన కోరికలేమిటో ఎరిగి, ఆ కోరికలు మనవైనట్టుగా మనం కానీ స్పందించగలిగితే తప్పకుండా మనతో ప్రత్యేకంగానే దేవుడు వ్యవహరిస్తాడు, మనతో ప్రత్యేకంగానే దేవుడు స్పందిస్తాడు. ఫినెహాసు అనే ఒకడు ఉన్నాడు పాత నిబంధనలో. ఇశ్రాయేలు చేసినటువంటి బుద్ధిహీనమైన పనికి అప్పటికే వేలాది మంది చస్తున్నారు. ఈ బిలాం అనేవాడు శాపం పెట్టడానికి ట్రై చేశాడు, పైసలు తీసుకొని, వర్కౌట్ కాలేదు. అందుకని ఏం చేశాడు? బాలాకు రాజుకి సలహా ఇచ్చిపోయాడు. ఏమిటి సలహా? ఈ జనం మొత్తాన్ని నిర్మూలన చేయాలి అంటే వాళ్ళకు దేవుడు సహకారుడై ఉన్నాడురా. ఇదిగో నా రాజ్యం మీదకి వచ్చారు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులంట, నా రాజ్యం మీదుగా దాటిపోతున్నారు. వాళ్ళు నా రాజ్యం మీదుగా దాటిపోతే నాకేం మిగలదో, కాబట్టి నేను వాళ్ళతో పోరాడతాను, వాళ్ళు నశించున్నట్లు నువ్వు శపించు అని నన్ను పిలిచావు.
నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. దేవుడు శాపానికి అనుమతించినప్పుడు నేను ఎంత మంచి భక్తుడినైనా, నేను దీవెన పలికినా శాపం పలికినా నెరవేర్చే దేవుడు గనక ఆయన దీనికి ఆమోదించలేదు. వాళ్ళని శపించడానికి ఆయన నాకు పూర్తిగా చెప్పేశాడు, వారు పూర్తిగా దీవించబడిన వారని. కాబట్టి నేను శపించేదానికి అవకాశం లేదు. శపించినా అది ఆశీర్వాదంగానే మారిద్ది. ఒకసారి కాదు 7 సార్లు ప్రయత్నించాను వాళ్ళని ఎట్లనన్నా శపిద్దామని, కానీ 7 సార్లు కూడా వాళ్ళని పూర్తిగా దీవించాను. అంటే నా నాలుకని ఆయన తన వశమందు ఉంచుకొని ఉన్నాడు. నా ఎత్తుగడల పారల ఏదో పాపం డబ్బిస్తానన్నావు, రాజువై ఉండి నన్ను ఆశ్రయించావు కాబట్టి ఏదో నీకు ఫేవర్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు, నేను బయలుదేరుతానా అన్నాడు. అప్పుడు బాలాకు రాజు అన్నాడు, ఇంత చేసి ఒట్టిగా పోతావా, నాకు ఏదన్నా ఆలోచన అన్నా చెప్పు అంటే, పోతా పోతా చెప్పాడు. ఏం చెప్పాడంటే, వాళ్ళకి దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు. దేవుడు ఒకని పక్షం వహించినప్పుడు, విశ్వానికి రాజైన వాడు ఒకని పక్షం వహించినప్పుడు, ఇక విశ్వంలో ఎవ్వరు కూడా వాడిని ఢీ కొట్టలేరు, వాడిని ఎదిరించలేరు. వాడిని దెబ్బతీయాలంటే ఎవరు వానికి సాకారుడై ఉన్నాడో ఆయన చేతిలోనే వాళ్ళు పడాలి. కొడితే వాళ్లకు తోడై ఉన్న దేవుడే వాళ్ళని కొట్టాలి తప్ప ఆయన్ని దాటి వాళ్ళని కొట్టే దమ్ము ధైర్యం ఎవ్వడికి లేదురా బాబు. అది నీకు కాదు, మీ తాతయ్య లేసి వచ్చినా కూడా అయ్యేది కాదురని చెప్పేశాడు. మరి అట్లయితే వాళ్ళకు కాపలా ఉన్న దేవుడే వాళ్ళని ఎఫెక్ట్ చేయాలంటే మరి ఏం చేయాలి అంటే, ఏం లేదు, ఆయనకి నచ్చని పనులు వాళ్ళ చేత చేపిస్తే చాలా అయిపోద్ది అన్నాడు. ఆయన అభ్యంతర పడే పనులు వాళ్ళ చేత చేపిస్తే చాలా అయిపోద్ది అన్నాడు. ఏంటి? 1 జారత్వం ఆయనకు నచ్చదు, 2 నిర్జీవమైన వాటికి మ్రొక్కుట ఆయనకు, జీవము లేని వాటికి మ్రొక్కుట ఆయనకు, వాటికి బలులు అర్పించుట ఆయనకు నచ్చదు. ఈ 2 కానీ నువ్వు చేయించగలిగితే, ఇక నువ్వు చంపే పని లేదు, నేను చంపే పని, నా శాపాలు అవసరంలా, నీ యుద్ధాలు అవసరంలా. వాళ్ళకి ఎవరు కాపలాగున్నాడో ఆయన చేతుల్లోనే వాళ్ళు చేస్తారు అని ఈడు ఒక దిక్కుమాలిన సలహా ఇచ్చిపోయాడు. అర్థమైందా? ఆ సలహా గైకొన్న ఈ బాలాకు కొంతమంది స్త్రీలను ఎరగా వేసి ఇశ్రాయేలీలో కొంతమందిని ఆకర్షించాడు. ఫలితంగా వాళ్ళు వెళ్ళి ఆ స్త్రీలను బట్టి వాళ్ళు ఆ స్త్రీలతో జారత్వం చేయటమే కాకుండా వాళ్ళు చూపించినట్టు వాటికి మొక్కటం కూడా మొదలుపెట్టారు. ఫలితంగా దేవుడు అసహించుకునే 2 కార్యాలు వాళ్ళ నుండి జరిగినందున దేవుడు వాళ్ళని మొత్తాడు. ఇంచుమించు 22,000 మందికి పైచిలుకు హతులైపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకసారి చూస్తారా అది ఏడుందో మరి? అది సంఖ్యాకాండం 25వ అధ్యాయం. అదిగో చూడండి, ఒకసారి చదవండి. ఒక్కసారి తీసుకొని అందరూ బైబిల్ తీసినాక చదవండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం, రైట్, 6వ వచనం. ఇదిగో, మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునంత ఏడ్చుచున్న ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాను. ఇప్పుడు పైన ఎంతమందిని? 24,000 మంది తెగులు చేత చనిపోయారు. ఎందుకు? ఈ బిలాం అనేవాడు చెప్పినటువంటి సలహాను విని బాలాక్ అనేవాడు చేసిన పనికి, వాడు వేసిన ఎరలకి వీళ్ళు బలైపోయారు. కాపలా ఉండే దేవుని చేత కోపానికి బలైపోయారు. తర్వాత ఒక పక్కన 24,000 మంది తెగులు రేగి చేసిన దరిద్ర పనులకి చస్తంటే, ఇంకొకడు ఏం చేశాడో తెలుసా? ప్రత్యక్షపు గుడారం ఎదుటికి ఆ మోయాబు స్త్రీ ఒక ఆమెను తీసుకొని వచ్చాడు. వాడు పాపం చేయటానికి ఉపక్రమిస్తే
ఫినేహాసు అనేవాడు చూసి ఓర్వలేకపోయాడు. అహరోను మనుమడు, ఎలియాజరు కుమారుడు ఫినేహస్సు వెళ్ళి పాత నిబంధన ఈట తీసుకొని పొడిచాడు. అప్పుడు దేవుడు స్పందించిన తీరు ఎలా ఉందో ఒకసారి మీరు కింద వచనం చదివితే 10వ వచనం. అప్పుడు యెహోవా 25:10 అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫినేహసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేక యుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ భలే మాటలు వాడతాడు దేవుడు. మొదటి మాట ఏంటంటే, అతడు నేను చూసి ఓర్వలేకపోయిన దానిని అతడు కూడా ఓర్వలేకపోయాడు. అర్థమైందా? తెగులు రేగింది, మొత్తం మీదకి వచ్చింది. అయితే నేను చెప్పలా, ఎలియాజర్కి నేను చెప్పలా, లేకపోతే ఫినేహస్కి నేను చెప్పలా, అహరోనుకు కూడా నేను చెప్పలా ఇలా చేయండి అని. ఎవరికి చెప్పలా. కానీ అవతలి వాడు చేసే పని ఎంత ఇబ్బందికరమైన పనో నేను ఎలా నొచ్చుకుంటున్నానో నాలాంటి మనస్సుని మీలో ఒకడు వ్యక్తపరిచాడు. నేను ఆజ్ఞ ఇవ్వలా, వారిని ఇలా చంపండి అని, లేకపోతే ఇలా చేయండి అని నేను ఆజ్ఞ ఇలా. కానీ అతడు వెళ్ళి నేను ఎలా స్పందిస్తానో అలా స్పందించి నా తత్వాన్ని వెల్లడి చేసి నా ఎడల తనకున్న ఆసక్తి కనపరిచాడు గనుక నేను చూసి ఓర్వలేని దానిని ఫినెహసు కూడా చూసి ఓర్వలేకపోయాడు గనుక అతనితో నా నిబంధన స్థిరపరుస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా చేసి నేను ఇంకా ఎక్కువ మందిని హతం చేయకుండా అడ్డుపడ్డాడు. ఎప్పుడైతే నాలాంటి తత్వం ఒకడు కనపరిచాడో నా కోపం ఆగిపోయింది. వీళ్ళందరూ ఇంతే అనే కోపం వచ్చింది నాకు. కానీ కాదు వీళ్ళల్లో కూడా ఉన్నాడు ఒకడు నాలాంటి ఆలోచన కలిగినవాడు, నాలాంటి రోషం కలిగినవాడు అని. అంత కోపము, అంత రౌద్రం కూడా అతను చూసి నాకు చల్లారిపోయింది. నేను ఓర్వలేక ఉండి కూడా ఫినెహసును చూసి నేను నా కోపం చల్లారిపోయింది. అతడు ఇశ్రాయేలీయుల అందరి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేశాడు. నా ఎడల తనకున్న ఆసక్తి, నా దేవుని ప్రత్యక్ష గుడారం ముందు ఇలా చేస్తావా? ఏం జరుగుతుంది? ఇది ఏమై ఉంది? ఆయన ఎవరు? ఈ ప్రత్యక్ష గుడారం ఎవరిది? ఏం చేస్తున్నా? ఆ ఆసక్తి దేవుణ్ణి సంతోషపరిచి అంత తీవ్రమైన ప్రచండమైన రౌద్రాన్ని చల్లార్చింది. ఏం మాటలు అన్నాడు అక్కడ చూడండి, ఒక్కసారి మళ్ళీ చదవండి ఆ మాటలు. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేక యుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఒకేసారి ఆ రోజు ఫినెహసు చేసినటువంటి ఆ పనికి బిడ్డ తరం ఆశీర్వాదం వచ్చింది. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అది లెక్క. దేవుని మనసు ఎలాగ స్పందించిందో, దేవుడు ఏం కోరుతున్నాడో దాన్ని భక్తుడు చేసినప్పుడు ఆ భక్తునికి దేవుని ఎడల ఉన్న ఆసక్తి ఏమిటో దేవునికి అర్థమైంది.
దేవునికి అది సాక్ష్యమైద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అందుకే ఇప్పుడు చెప్పండి, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రతిరోజు మనం, ప్రతి ఘట్టంలో మనం మనుషుల రక్షణ కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఇచ్చ ఏదైతే ఉందో అది మనం కూడా కలిగి ఉండి మనం కూడా అదే కోరుకుంటున్నట్లు తత్ఫలితంగా దేవుని విషయమై మనకు ఎంత ఆసక్తి ఉందో అదొక రుజువై కనబడుతున్నందున దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడని ఈ సంగతిని దాన్ని రెండింటిని కలిపి మనం అర్థం చేసుకోవచ్చు. మీకు అర్థమైతే సంతోషంగా ఒక ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? ఫినెహాస్ సీటు తీసుకొని పొడవటమా? ఒక పక్క జనం చేస్తుంటే వాడు చేసిన పనే కాదు. దేవుని విషయంలో ఫినెహాసు కనపరిచిన ఆసక్తి విషయంలో దేవుడు ఎలా అన్నాడు? అది నేను ఏదైతే ఒరవలేకపోయానో ఫినెహాసు కూడా ఒరవలేకపోయాడు. నా ఆలోచన నాలాగనే ఆలోచించాడు. కాబట్టి నేను అతని విషయంలో సంతోషించి యాజక నిబంధన అతనికి, అతని బిడ్డల తరానికి కూడా నేను నిత్య నిబంధనగా స్థిరపరుస్తున్నా. ఇక దాన్ని రద్దుపరచలేరు ఎవరు అని తేల్చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సిందంటే దేవుని ఇచ్ఛ లేక దేవుని యొక్క ఇష్టము, దేవుని కోరిక అనే దాన్ని మనం ఎరిగి రిజల్ట్ ఏమైనా రాని నీవు కూడా ఆయనలాగానే కోరిక కలిగి ఉంటే, దేవుడు ఎలా కోరుకుంటున్నాడు నాకు కూడా అదే కోరిక, దేవుడు ఇలా ఇష్టపడుతున్నాడు నాకు కూడా అదే జరగాలని ఇష్టపడుతున్నా, దేవుడు ఇది కావాలని కోరుకుంటున్నాడు నేను కూడా అదే కావాలని కోరుకుంటున్నాను. అంతేకాదు అలా కావడానికి నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలి, ఇది నా దేవుని కోరిక. అందరికీ సత్యం తెలియాలి, ప్రజలు మారు మనసులోకి రావాలి, రక్షణలోకి రావాలి, ఇది నా దేవుని కోరిక. ఒకడైనను నశించుట పరలోకమందున నా తండ్రి చిత్తం కాదు, అందరూ రక్షణ పొందాలి, ఇది నా తండ్రి చిత్తం. నేను కూడా నా వంతు వీరు వారు అనే భేదం లేకుండా అందరూ రక్షింపబడాలని కోరుకుంటున్నా, ప్రార్థిస్తున్నా, యాచిస్తున్నా, విజ్ఞాపన చేస్తున్నా, విశ్వాసంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. అంతేకాదు నాకు అవకాశం ఉన్న పరిధిలో నాకు అందుబాటులోకి నా తండ్రి రప్పించిన వారందరికీ కూడా నేను శుభవార్తను ప్రకటిస్తానే ఉన్నా. ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చని లేదా ఆయన కోరికను నెరవేర్చడానికి మనం ఎంత ఆసక్తి కలిగి ఉన్నామో దేవునికి క్రియల ద్వారా స్పష్టమైద్ది. క్రియలు లేని విశ్వాసం మృతము అని రాయబడి ఉంది. నిజమైన విశ్వాసానికి క్రియ కూడా ఉంటుంది. కాబట్టి మనం దేవుడు ఆశించినట్లే జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను అని ఒక మాట అనేస్తే పోతుంది. ఆ మాట అంటే చాలా సంతోషపడతాడని చెప్పావుగా శాలేమన్నయ్య, ఓకే నేను కూడా అంటున్నా, అందరూ మారాలి 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 మనుషులు మొత్తం మారాలి అని నేను పాడా. నువ్వేగా చెప్పావు అట్లా కోరుకుంటే దేవుడు పండుగ చేసుకుంటాడని. మరి ఇప్పుడు నేను ఇలా అన్నా కదా, ఓకేనా? అంటాం వేరు, అంటాం వేరు. అలా అంటమే చాలు, అంతవరకే నాకు సంతోషం అని దేవుడు అంటే, ఒక్కసారి మీ చేత ఆ మాట అనిపించానంటే ఇంక అయిపోయినట్టే. కానీ అలా మాటని వదిలేస్తే ఆయన సంతోషపడ్డాడు. ఆయన హృదయంలో ఉన్న ఆశ నీ హృదయంలో ఉన్న ఆశ అయి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెబుతా సింపుల్గా. ఇప్పుడు అక్కడ మీటింగ్ గ్రౌండ్లో పందిళ్ళు వేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ స్టేజీ వర్క్ అని, ఎదురు ద్వారం అని, పందిళ్ళని, వాష్రూమ్స్ అని, ఈ సంవత్సరం ఈ సెట్టింగ్ అని, లేకపోతే ఏదో ఈసారి ఏం చూపిద్దామని, ఇవన్నీ కొంతమంది ఏమో కొత్త పాటలని, కొంతమంది ఇట్లా దేశాలని, సామాన్లని,
సాంబార్ బకెట్లని, ఎవరు తిప్పలవాళ్ళు. రైస్ వచ్చింది, మరి మీటింగ్కి రైస్ వచ్చింది, ఆ రైస్ని ఎక్కడ ఇది చేయాలి, వాళ్ళకి ఆహారానికి ఎక్కడ సిద్ధపరచాలని అంత ఏర్పాట్లు మస్తు జరుగుతున్నాయి. ఇవన్నీ అవసరమా కాదా కూటాలకి? ఇందులో ఏది చక్కని వేదిక అవసరమా లేదా? ఇలాంటి వేదిక అవసరమా లేదా? పెద్దగా చెప్పండి. పందిళ్ళు అవసరమా లేదా? అంతమంది జనాభాకి కనీసం వందల బాత్రూమ్లు అవసరమా లేదా? లేకపోతే ఆ పరిసరాల్లో స్తోత్రం. కాబట్టి అన్ని స్నానపానాదులకి అన్ని ఏర్పాట్లు నీట్గా అవసరం, అన్నీ అవసరమే. అవన్నీ చేస్తున్నప్పుడు పరిచారకులు అందరూ కలిసి, మీరందరూ కలిసి అవన్నీ చేస్తున్నప్పుడు సంతోషం నాకు. ఎందుకంటే మీరు విశ్వాసులు మరియు పరిచారకులు కనుక మీరందరూ కలిసి ఆ పనుల్లో మీరు బాగా పాలిపంపులు పొందుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నా బిడ్డలకు కూడా ఎంత ఇష్టం ఈ పని. ఆత్మల కొరకు వారికి కూడా నిజంగా నా హృదయంలో ఉన్న భారం నా బిడ్డలకు కూడా ఉంది. అబ్బా అని మిమ్మల్ని బట్టి మురిసిపోతా, ముచ్చట పడతా. మీరు పరిచర్య చేస్తున్నప్పుడు నేను చూడనట్టే చూసుకుంటా పోతా. మీలో కొంతమందికి డౌట్, నేను ఉడుతున్నా అన్న కనపడుతున్నానో లేదో అని. నేను ఎక్కడ కూర్చొని తొంగుతున్నా అన్న చూస్తున్నాడు లేదు, ఏది అసలు ఈ తొంగి కూడా చూడలేదుగా అని. ఏమండి, నేను ఈ పని చేస్తున్నా చూస్తున్నాడా? మేమందరం గుంపుగా కలిసి ప్రార్థన చేస్తున్నాం, ఇదేందో ఈ కట్టను కట్టారు చుట్టూ, అసలు అన్న కనపడకుండా. చూస్తే ఏం లేదు, సంతోషపడతాడు అన్న. ప్రభా ఈ బిడ్డలు దీవించంటాడు ఒక మొక్కసారి సంతోషం. కొంతమందికి అంతే, హెచ్చింపు కోసం కాదు పాపం. అన్న చూస్తే నేను పరిచర్య చేస్తున్న సంగతి అన్న సంతోషపడతాడు, అది నాకు అన్న సంతోషపడితే నాకు సంతోషం అని. మీ సంతోషం ఆ సంతోషం అంతా సంతోషమే, తప్పులేదు. కానీ నేను చూస్తా కొంతమంది ఇక్కడ మేము చేసి ఆడాడ చూస్తున్నా అంటే, ఈ మందిరం మొత్తం శుభ్రం చేసేది మొత్తం ఇంట్లో సీసీ కెమెరాలో మొత్తం కనపడిద్ది, ఎవరెవరితో మాట్లాడేది కనపడిద్ది, ఆ ఊడిసే కర్రలతో ఏ టైపులో తిరిగి ఊడుతున్నారో కనపడిద్ది. మొత్తం తోమేవాళ్ళు, మొత్తం పెద్ద స్క్రీన్ ఉంది చుట్టూ సరౌండ్స్ మొత్తం. అటు ఎంట్రన్స్ ఇటు ఎంట్రన్స్, ఇక్కడ నుంచి ఆ గేట్ దాకా అందరి ఫోజులు కనపడతాయి. ఒకళ్ళు లొంగిలు పైకి ఎగ్గటి మొత్తం తమ్ముడు అన్నీ చూస్తాను. అందరి తిప్పులు, అందరి బాధలు, అన్ని రకాల పరిచర్యలు అంటే చూడ అనుకుంటారు. చూస్తా, సంతోషపడతా లోపల. ప్రతి సమూహం దగ్గర, ప్రతి పరిచారాల గుంపు దగ్గరికి నేను రాలేను. వచ్చానంటే ఇంకా ఇక్కడే అయిపోయింది టైం అంతా. ఎందుకంటే నన్ను చూస్తే మీ మనసు మాట్లాడకుండా ఉండలేదు. మీరు అన్నా అని పిలిస్తే నేను పోవటం కష్టం. కాబట్టి అందరి దగ్గరికి వారం వారం కలిసి తిరగటం కష్టం కనుక అన్నీ అక్కడ సెట్ చేయించా. హ్యాపీ. మీరు ఇక్కడ చేసే పరిచర్యల ఆనందం, నేను ఇచ్చిన పిలుపుకు స్పందించి మీరు అన్నీ సమకూర్చటం లేదా అక్కడికి వచ్చి పరిచర్య చేయటం ఇంకా ఆనందం, మహానందం. అలాగే మన పరిచారకులు, సేవకులు పందిళ్ళు వేయించే దగ్గర మిగిలిన వాటన్నిటిలో క్లాతుల కోసం, చెంబుల కోసం, తెపాళాల కోసం తిప్పలు పట్టు, ఎన్ని ఆనందం అవసరం. మీరు అలా చేసినప్పుడు విశ్వాసులై ఉండి ఆత్మల కొరకైనటువంటి భారములో నాతో పాటు పాలివారై నాలాగా ఆశ కలిగి ఉన్నందుకు మిమ్మల్ని బట్టి నాకు సంతోషం. సేవకులు కూడా పాపం పరిచర్యలు పక్కన పెట్టేసి అక్కడ బిడ్డలతో ఆదివారం పూట కనపడి వాక్యం చెప్పి తర్వాత వచ్చి ఇక్కడ అన్ని పనులు చూస్తాం, సంతోషం. అయితే నేను వీటన్నిటితో పాటు మెయిన్గా ఉన్నటువంటి సేవకులందరి విషయంలో ఒకటి ఆలోచన కలిగి ఉంటా. అక్కడ 7 రోజులు 4 రోజుల కూటాల్లో మొత్తం 4 రోజుల కూటాల్లో మొత్తం 7 సందేశాలు వస్తాయి, 7 ఉపదేశాలు ఉంటాయి.
మొదటి రోజు పగటి కూటం దగ్గర నుంచి చివరి రోజు పగటి కూటానికి మొత్తం ఎన్ని కూటాలు అవుతాయి? 4 రోజులకు 7 కూటాలు అవుతాయి. 7 కూటాలకి విస్తారమైన జన సందోహం గ్యాదర్ అవుతారు. పందిరేసిన పందిరి చూసి ఎవడు మారు మనసు పొందడు, గుర్తుపెట్టుకోండి. వాయమ్మ ఏంది ఇంతలా పందిళ్ళు వేశారు, అయ్యో బాప్తీసం ఆడిస్తారు, అమ్మో ఇంత పందిళ్ళు చూసినా ఇంకా నేను పొందకపోతే అట్ట అని ఎవరన్నా వస్తారా? వదిలే. పెద్ద స్టేజీ కట్టాం, వాయమ్మో ఇంతలో స్టేజీ, వామ్మో చూస్తేనే అసలుకి వాయమ్మో అయ్యా ఇంతలో స్టేజీ, వాయమ్మో బాప్తీసం తొట్టాడా అంటారా? అనరు. మనం కట్టిన దొడ్లు చూసి వామ్మ నాయన ఇంతలో దొడ్లు, వామ్మ 100 దొడ్లు కట్టారు, వాయమ్మో ఏడయ్యా తొట్టాడా అంటారా? చెప్పండి, అంటారా? దేవునికి స్తోత్రం కలిగి ఉన్నది. ఏందో స్టార్టింగ్లో ఏందో పెద్ద బెలూన్ కట్టారు, వాయమ్మ అదేందో ఆడెగురుతుంది. అయ్యా కోటాలేనా? ఇంత బెలూన్ కట్టినాక ఇంకా నేను ఏడాగుతాను బాబోయ్, తొట్టాడా అంటాడు, బాప్తీసం తొట్టి అన్నారు. వదిలేసే పెద్ద పెద్ద వీడియోలు పెట్టారు అనుకుందా, ఎల్ఈడీలు పెట్టారు అనుకుందా, వాయమ్మో ఏందయ్యో ఏడలేవో ఇంతలా అని వస్తారా? పెద్ద వేదిక నిర్మించిన, పెద్ద పందిళ్ళు వేసిన, 100 దొడ్లు కట్టిన, ఒక్కసారి ఊహించండి మీరు. ఎవరు వాటిని బట్టి ఒకంత ఆశ్చర్యపోవచ్చు, ఎరగనోళ్ళు అరే బాగా చేశాడు అది అని హ్యాపీ. కానీ అన్ని ఏర్పాట్లు ఒక వ్యక్తి అక్కడ నిలబడి మాట్లాడటానికని మర్చిపోవద్దు. ఒక వ్యక్తి అక్కడ నిలిచి మాట్లాడితే ఆ వ్యక్తి నుండి దేవుడు పలికేటువంటి సందేశం అనేక హృదయాలను పరివర్తనలోకి నడిపించి, మారుమనసులో నడిపించి, రక్షణలో నడిపించింది. ఆ వ్యక్తి నోట నుండి జీవవాక్కు రావాలి, ఒక సందేశం కావాలి. అది ఏం కావాలి? ప్రతి కూటానికి తిరుగులేని ఒక సందేశం కావాలి, దైవాత్మ ప్రేరణ పొందినటువంటి సందేశం కావాలి. దేవుని వాక్యాగ్ని పరలోకము నుండి భూలోకానికి దిగి రావాలి. కొన్ని హృదయాలు ఆ ఏర్పాట్ల మీద ఉంటే, నాయకుల కొన్ని గుండెలు ఆ ఏర్పాట్ల మీద ఉంటే, కొన్ని హృదయాలు అక్కడ వెలువడాల్సినటువంటి సందేశాన్ని గురించి ఆలోచన చేయాలి. ఆ కీలకమైన విషయాన్ని ఎవరైనా ఎత్తుకొస్తారా అని నేను గత 10 సంవత్సరాలు, ఇది 10వ కోటాలు, 10 సంవత్సరాల్లో మరి 7 కోటాలు జరుగుతాయి. 7 కోటాలకు 7 అంశాలు, శ్రేష్టమైన సంగతులు, అన్ని రకాల ప్రజలకు సంబంధించినటువంటి ఉపదేశం, సారవంతమైన సత్తువగల ఉపదేశం కావాలి. మరి అంత కష్టపడి ఇంతమంది ప్రయాస కూడా ఫలించాలంటే కావాలా లేదా? కాబట్టి మరి దాని విషయంలో సంగతి ఏంటి అని అచ్చంగా దాని గురించి ఎవరైనా ఎత్తుకొస్తారా అని నేను వెతుకుతా ఉంటా. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఒక్కడు కూడా కనపడు, బిజీ అయిపోయారు మొత్తం నేను నవ్వుకుంటా. తప్పుపాటును పనులు ఎవరు ఖాళీగా ఉండరు పాపం, ఎవరు ఖాళీగా ఉండరు, పొలాల మీద తిప్పలు పడతా ఉంటారు, ఎండకెండి నలులు మాడినట్టు మాడతా. అవన్నీ ఎంత ముఖ్యమో వాటన్నిటికంటే కూడా ఉపదేశం ఇంకా ముఖ్యం. ఆ ఉపదేశం సారవంతంగా అవటానికి, ఫలభరితంగా అవటానికి, అనేక హృదయాల్లో ఫలించడానికి ప్రార్థన ముఖ్యం. ఇప్పుడు చూడండి, ఇందాకేమన్నాను? అన్నిటికంటే ముఖ్యముగా. అన్నీ ముఖ్యమే, అయితే అన్నిటికంటే ముఖ్యమైన కొన్ని ఉంటాయి. అది టాపిక్ ఇక్కడ. అన్నీ ముఖ్యమే, కాళ్ళు ముఖ్యమే, చేతులు ముఖ్యమే, కళ్ళు ముఖ్యమే, నోరు ముఖ్యమే. వీటన్నిటి చేత వర్క్ చేయించే మెదడు అన్నిటికంటే ముఖ్యం. అర్థమైందా? కొంతమందికి గుండె కొట్టుకుంటుంటుంది, కళ్ళు పనిచేస్తాయి, కాళ్ళు పనిచేస్తాయి, చేతులు పనిచేస్తాయి, లేకపోతే పని చేయవు. గుండె కొట్టుకుంటానే ఉంటుంది, అంటే బ్రతిగా ఉన్నాడు, కానీ బ్రెయిన్ డెడ్ అయింది. ఇంకా ఎన్నుండి కూడా గుండె కొట్టుకుంటున్నా ప్రయోజనం లేదు, కాళ్ళుండి ప్రయోజనం లేదు, చేతులుండి ప్రయోజనం లేదు, కళ్ళుండి ప్రయోజనం. ఎందుకంటే వాటన్నిటికీ సంకేతాలు పంపించి, అన్నిటి చేత కదలికలు తెప్పించి పని చేయించేటువంటి బ్రెయిన్ డెడ్ అయింది.
మరి ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు చెప్పండి, అన్ని అవయవాలు అవసరమా కాదా? అన్నీ ముఖ్యమా కాదా? అన్నిటికంటే ముఖ్యం తల. అదనేది పోతే ఇక మిగిలిన ఎన్నున్నా పనికిరావు. అట్లాగా లైఫ్లో గుర్తుపెట్టుకోండి, కీలకంగా నీకు చదువు ఉంటే రాసుకో, గుర్తుపెట్టుకొని. అన్నీ ముఖ్యమే, కానీ జీవితంలో కొన్ని మరి ముఖ్యమైనవి ఉంటాయి, వాటిని పట్టుకోవాలా బుర్రన్నోడు, స్త్రీ అయినా పురుషుడైనా. అర్థమైందా? లైఫ్లో అన్నీ ముఖ్యమే, కానీ అన్నిటికంటే ముఖ్యమైనవి కొన్ని ఉంటాయి. వాటిని పసిగట్టిన వాడు, వాటిని పట్టుకున్నాడు, వాటిని గుర్తెరిగిన వాడు, వాటిని సాధించడానికి ఇష్టపడిన వాడు ధన్యుడు. దేవుడు కోరుతున్నది అదే. అన్ని అవసరమే, కానీ ముందు నేను ఆశించినట్టుగా స్పందించే హృదయం ఏది? ఇప్పుడు పందిరి కోసం చింత కలిగి ఉన్నాం, మిగిలిన వాటన్నిటి కోసం చింత కలిగి ఉన్నాం. నేను కూడా, అది జరుగుతాయి, అవన్నీ జరుగుతాయి. కానీ ఒక మాట చెప్పనా, పందిరి లేకపోయినా, దొడ్లు లేకపోయినా, కొంచెం సౌండ్ సిస్టమ్ ఉండి ఓపెన్లో ఈవినింగ్ కూర్చొని నిలబడి మాట్లాడినా, స్టేజీ లేకపోయినా సరే నడుస్తుంది. కానీ ఒక వ్యక్తి వాని నోట దేవుని వాక్కుండి దాన్ని పరిచయం చేయడానికి అనుకూలమైన కొద్దిపాటి వస్తువు ఉంటే చాలు, ఆత్మలు రక్షించబడతాయి. కాబట్టి అవసరమైనది ఏంటిది? పద్దాకల చిన్నపిల్లల్లాగా మనం ఉండకూడదండి, బాధ్యత లేని వాళ్ళలాగా, పిల్లకాయల్లాగా ఉండకూడదు. అన్నిటికంటే ముఖ్యమైనవి ఏంటో తెలుసుకోవాలి. అది తెలుసుకుంది మరియా. మార్తా, మార్తా, విస్తారమైన పనుల చేత నీవు అలసి ఉన్నావు. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. విస్తారమైనవి కాదు, అవసరమైనది ఒక్కటే, అది మరియా ఎంచుకుంది. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. అన్నిటికంటే ఉత్తమమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది అనే పదం కింద కూడా వస్తుంది. అర్థమైందా? ఇంటికి ఆహ్వానించింది, వంటగదిలో దూరింది. ఇప్పుడు ఏంటి, నువ్వు ఫుడ్ గురించి ఆలోచిస్తావంటే అడగొచ్చు, చేసాయా ఫుడ్ వద్దా? ఇంటికి పిలిచిన అతిథికి అంత పెట్టడం తప్ప, చేయాలా లేదా? ఇక్కడ ఆయన అంటాడు, మార్తా, ఆతిథ్యం ఇవ్వటం తప్పు కాదు, అది నేను ఇష్టపడేదే. అయితే ఆతిథ్యం ఇవ్వటానికి ముందు ముఖ్యమైన పని ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ఇంటికి పిలిచావే నన్ను, కొద్దిగా ఒక 10 నిమిషాలు నా దగ్గర కూర్చోవాలి. నువ్వు నన్ను పిలిస్తేవి వెళితివి, కాదయ్యా నీకే చేసి పెడదామని. ఏం చేసి పెడతా? అసలు నేను ఏం తింటానో ఏం తిననో ఎందుకు వచ్చానో ముందు ఆ సమాచారం తీసుకొని కదమ్మా నువ్వు వంటగదిలోకి దూరాలి. ఇప్పుడు నువ్వు నాకు బిర్యానీ, మీరు నన్ను మీ ఇంటికి ఆహ్వానించారండి, వచ్చాను, నేను మీ ఇంటికి వచ్చాను. అది జరగదులే అనవాకు, కాసేపు విశ్వాసంతో ఏం ఆమెనండి. అది దేవుడు చేయలేడా ఏంది? మరే మీ ఇంటికి రాకపోవటం నేనేమి ఇదే? ఏసై అంతటోడే మీ ఇంట్లో ఉంటున్నప్పుడు నేను ఎంత తీసుకురాడు, ఏదో ఒక పూట తెస్తాడులే. మరి మీ ఇంటికి వచ్చి ఆహ్వానించారు అన్నయ్య, ఒకసారి అన్నయ్య, ఒకసారి అన్నయ్యను, ఒక సంవత్సరం బతిలాడావు, ఏదో 2వ సంవత్సరం వచ్చాను అనుకో, ఒక పూట వచ్చిన రాగానే వామ్మో చాలా మంది వచ్చాడు వామ్మో అని, నీకు అడ్రస్ లేకుండా వంటగదిలో పోతే అసలు నీకు ఎందుకు వచ్చాను? అన్నయ్య రానే, మా ఇంటి రానే తీసుకెళ్ళి కూర్చోబెట్టావు, బాగుంది. తర్వాత మరి నేను చెప్పే తినాలిగా, నేను ఎందుకు వచ్చాను? నువ్వు ఎందుకన్నా రాని ముందైతే నేను వంట చేసి పెట్టాలంటే, నేను అప్పటికి 3 చోట్ల తినొచ్చా. ఇప్పుడు నువ్వేమో గదిలో పోతే బయట రాపోతుంది. ఏంటంటే నీకేనా అన్నయ్య, నీకే చికెన్ బాగా నూనె పోసి మొన్ననే తెచ్చాము, పెద్ద డబ్బా, సగం నూనె నీకే పోసా షర్ట్లో. అంటే అమ్మ ఇప్పుడు 3 పెట్టారు తల్లి, నువ్వు ఏదైనా కాస్త మజ్జిగ ఇస్తావేమని వచ్చానమ్మా అని చెప్పిందాక ఏడున్నా.
ప్రేమే. అన్నకి అంత ఆహారం పెట్టాలని ప్రేమే. కానీ అసలు ఈయన ఆహారం తినే పొజిషన్లో ఉన్నాడా? ఒకవేళ తింటే ఏం తినాలనుకుంటున్నాడు? ఆ? అసలు ఏంటి అతని చిత్తం ఏంటి, ఇష్టం ఏంటి, ఏది ముఖ్యం మీరు చెప్పండి? ఆతిథ్యం ఇవ్వటం ముఖ్యమే, కానీ ముందు ఆతిథ్యం ఇచ్చే ముందు సదరు వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలను తెలుసుకునటం మరీ ముఖ్యం. అవునా కాదా? అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎలాంటిదంటే, నేను శాలేమన్నకి బట్టలు కుట్టించాలా అని నా కొలతలు తీసుకోకుండా కుట్టించి తెచ్చినట్టు ఉంటుంది. అప్పుడు ఒక జోకు చెబుతా. మా టైలర్ ఒకడు ఉన్నాడు. మా టైలర్ చొక్కా కుట్టాడు. మొత్తానికి ఎట్ట కుట్టాడో తెలియదు. ఒక చెయ్యి బాగానే ఉంది, రెండో చేయి తొడుక్కుంటే ఒక చేయి బాగానే ఉంది, రెండో చేయి పాపం తొడుక్కుంటే ఇటు తిరిగి అయ్యా ఈ చెయ్యి ఏందో పట్టట్లేదని తీసుకెళ్తే, ఓ తీసి షర్ట్ లాక్కొని సాయంత్రం ఇస్తాలే అన్నారు. అంటే అడు తిప్పి కొట్టాల్సింది ఇది పద్ధతి. దీన్ని ఇడి తిప్పితే ఇట్ట అయిపోయింది. మీరు నాకు శాలేమన్నకి ఎట్టి పరిస్థితుల్లో బట్టలు తీసుకెళ్ళాలి లేదని, ఏదో ఇప్పుడు టైలర్ దగ్గరికి పోతాం, చొక్కా నువ్వు ఫైండ్ కుట్టి అయ్యా అంట, కొలతలే అంటాడు. కొలతలేం లేవు, నీకు ఎట్టొస్తే అట్టు కుట్టన్నారు. అది కుట్టేవాడు కొట్టడు, మాట వరకు చెబుతున్నాను. కుడతాడా? ఇప్పుడు నాకు షర్టు ప్యాంట్ ఇవ్వడం మంచిదే, సంతోషం. కానీ దానికి ముందు ఏం అవసరం? అన్నిటికంటే ముఖ్యమైనది ఏది? అది నీకు ఎప్పుడైనా జరిగిందట? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, అందరికీ తెలివి రావాలి, చిన్నపిల్లల్లాగా ఉండకూడదు. ఎల్లకాలం అవసరమైంది ఇది. అపోస్తలులకు తెలుసు అది. సంఘము ఎదగనారంభించినప్పుడు, ఈ సంఘం ఎదిగినప్పుడు ఇక జనాలు పెరుగుతూ ఉంటారు కాబట్టి, మంది పెరిగితే మజ్జిగ పలచన అంటారు పెద్దోళ్ళు. కొద్దిమంది ఉన్నప్పుడు కొట్లాట్లు ఉండవు, కానీ గుంపు పెరిగే కొద్ది ఫీలింగ్స్ ఎక్కువ. మమ్మల్ని అసలు ఏం పట్టించుకుంటారు, ఇప్పుడు మేము కనపడుతున్నామా అనేవాళ్ళు ఉంటారు. ఓ అబ్బో మాటలు మామూలుగా ఉండవు, తట్టుకోలేమో మాటలు, కొంతమంది మాటలు అయితే ఇట్లాంటి ఫీలింగ్స్ వస్తాయి. ఆది సంఘములో ఆ సమస్య తలెత్తింది. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం ఒక్కసారి తీసుకుంటే మీకు కనపడేది చూడండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, చూడండి మొదటి వచనం ఒకసారి చదువయ్యా. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. ఇదిగో ఇట్లా ఫుడ్ దగ్గర క్లాష్ అయింది, కొంతమందిని చిన్న చూపు చూస్తున్నారని రేగింది తుఫాను. ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఇబ్బంది అయింది. అప్పుడు ఈ సమస్య అపోస్తుల దాకా వచ్చింది. వెంటనే పేతురు లేచి, బాయ్ సాంబార్ వడ్డించి దేరు, నువ్వు ఆగు, నేను వడ్డిస్తా ఇక నుంచి
వెంటనే యోహాన్ లేసి, ఏది యేసు ప్రేమించిన శిష్యుడు యోహాన్ లేసి, బాయ్ రైస్ సెక్షన్ ఎవరిది? నేనండి. నువ్వా? అంతేనంటాయా? విధానం కనిపెట్టాలా? ఏం మనిషి నువ్వు ఆగు, నేను వడ్డిస్తాలే అని ఎవరు రాలా. మరి రాకపోతే ఐక్యత చెడిపోయింది, మరి సమస్య అవుతుంది కదా. ఐక్యత ఉండాలంటే, సంఘంలో సమాధానం ఉండాలంటే మరి అట్లాంటి భేదాభిప్రాయాలు రాకూడదు కదా. ముఖ్యమా కాదా ఆ సమస్యను డీల్ చేయటం? మీరు చెప్పండి, ముఖ్యమా కాదా? ముఖ్యమా కాదా? కాస్త పెద్దగానండి, మరి దారుణం. మీరు ఆల్ నైట్ అండి ఇది. ఆల్ నైటా హోల్ నైటా? హోల్ నైట్. మీరు నీరసంగా ఉంటే కష్టం. అప్పుడు సమస్యను తెలుసుకున్నారు వాళ్ళు. సమస్యను తెలుసుకొని ఇప్పుడు మనం ప్రార్థన చేయటం, వాక్యం ప్రకటించటం మాని, పేతురు సాంబార్ గిన్నె తీసుకొని, యోహానేమో రైస్ బేషన్ తీసుకొని, మరి తోమా ఏమో మంచినీళ్ళ గ్లాసులు తీసుకొని, బర్తులోమ ఏమో మగ్గు తీసుకొని, జగ్గు ఏదో ఉంటుంది కదా, తీసుకొని నీళ్ళు పోసుకుంటా, యాకోబేమో ప్లేట్లు ఎత్తేసుకుంటా, అపోస్తలులు 12 పనులు తీసుకుంటే ఫుడ్ నడిసిద్ది. కానీ మరి దేవుని పని, సంఘములో దీనులకంత అన్నం పెట్టడం ముఖ్యమే, కానీ అంతకంటే ముఖ్యం ఏంటంటే వాక్యము ప్రకటించుట, ప్రార్థన చేయుట. అక్కడ వాళ్ళు ఇచ్చిన జవాబేంటో తెలుసా? మీలో క్లాషెస్ వస్తున్నాయన్న సంగతి తెలుసు, కానీ సంఘములో అందరినీ సమానంగా చూడాలి, ప్రేమించాలి, గౌరవించాలి, ఆతిథ్యం చేయాలి, అంత ఆహారం పెట్టాలి, మంచిదే. కానీ ఆ పనికి మేము కాదు. మీలోనే మంచి పేరు కలిగి, మంచి సాక్ష్యం కలిగి, జ్ఞానముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న 7 మనుషులను ఎంపిక చేయండి. మేము ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి ఈ పనికి వారిని నియమిస్తాం, కానీ మేము చేయాల్సినవి మానకూడదు. ఎందుకంటే వీటన్నిటికంటే కూడా ముఖ్యమైన పని ఏంటంటే వాక్యము ప్రకటించుట, ప్రార్థన చేయుట. మేమైతే వాక్యము ప్రకటించుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక, అది చూడండి, మేము ప్రార్థన యందును, వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. యుక్తము కాదన్నాడు చూడు 3వ వచనంలో. కాబట్టి సహోదరులారా, 2వ వచనం, అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. అదేందండి, అంత అన్నం పెట్టడం యుక్తం కాదా? యుక్తమే. అయితే మేం చేయకూడదు, దానోళ్ళు దానికి రావాలి. స్తోత్రం చెప్పు. దానోళ్ళు దానికి వచ్చేసి మీరేం చేస్తారు? మేము ప్రార్థించుట యందును, వాక్యమును బోధించుట యందును ఎడతెగక ఉంటాం. అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏది? అదేదో అపోస్తలులు గుర్తుపట్టారు. అంటే సందర్భం వచ్చింది, మీకు అర్థమైందని చెబుతున్నాను. నా ఈ సేవకుల్ని చూపించి చెబుతున్నాను. నేను జరుగుతున్న మీటింగ్స్ పనులను చూపించి చెప్తాను, ఈజీగా మీకు అర్థమైద్దని. అర్థమైంది కదా? ఎంతమందికి అర్థమైందో? ఇంత తేటగా చెప్పిన అర్థం కాకపోతే ఇంకా మానసిక వైద్య నిపుణులు ఉంటారు, అక్కడ చూయించుకోవాలి. కాబట్టి ఈ చెప్పిన ఈ మాట సీరియస్గా తీసుకోండి. అన్నీ ముఖ్యమే, కానీ మరి ముఖ్యమైనవి కొన్ని ఉంటాయి. అలాగే బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్పినవి అన్నీ ముఖ్యమైనవే, కానీ వాటికంటే ముఖ్యమైనవి, మరి ముఖ్యమైనవి, అన్నిటికంటే ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది, ప్రభు పాద సన్నిధి ముఖ్యమైనది. సో ముఖ్యమైన వాటిలో మొట్టమొదటిది దేవుడు ముఖ్యమైన వాడు, అన్నిటికంటే, అందరికంటే. పాయింట్ నెంబర్ 1లో దేవుడే. నీకు అన్నిటికంటే, అందరికంటే ముఖ్యం ఏంటంటే నువ్వు నేను మనం ఘంటాపదంగా చెప్పాలి, నాకు అందరికంటే, అన్నిటికంటే కూడా, ఆఖరికి నా ప్రాణం కంటే కూడా నాకు ముఖ్యమైన వాడు నా దేవుడే.
దేవుడే కావాలనుకుంటే అట్లయితే సర్దుకో, మాతో నీ కుదరదులే కానీ నీ తిప్పలు నువ్వు పడి, ఇక మేము నీ జోలికి రావు, నువ్వు మా జోలికి రావద్దు, ఇక నీకు మాకు సంబంధం లేదు. పోండి. ఇక అన్నిటికంటే దేవుడే ముఖ్యం అనుకుంటే ఇక నువ్వు కొడుకు కాదు, నేను తండ్రిని కాదు. ఓకే, దేవుడే ముఖ్యం అంటున్నావుగా, అట్లయితే మా కమిటీలో నుంచి నేను తీసేస్తున్నావు లేపో. ఓకే, మీ కమిటీకి మీకు సలాం, నాకొద్దు, నాకు దేవుడు ముఖ్యం. అంటే ఏదన్నా ఒక ఆదివారం ఆగమన్నమాట. అంటే మేము ఇంత దూరం నుంచి బంధువులం, ఎంతో ప్రేమించే బంధువులం, మేము వచ్చినా ఆగమన్నమాట. భక్తి ఉండాలి కానీ అతి ఉండకూడదు. మరి నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. భక్తి ఉండాలి కానీ భక్తి పిచ్చిగా మారకూడదు. మరి బంధువుల్ని కూడా పక్కన పెట్టేంత పిచ్చిగా మాత్రం మారకూడదు. ప్రాణప్రదమైన చుట్టాలను కూడా చుట్టల్లా తీసి అవతల పడేయకూడదు. అట్లయితే ఇంతటితో కట్టు. దేవుడే ముఖ్యం, అంతే, దేవుడే ముఖ్యం. సరే, అట్టయితే ఇంతే సంగతులు. ఓకే, హ్యాపీ, పని చూసుకో. స్తోత్రం. అదండి సంగతే. ఇప్పుడు చెప్పండి, అన్నిటికంటే ముఖ్యంగా బంధువులా? అన్నిటికంటే ముఖ్యంగా డబ్బులా? అన్నిటికంటే ముఖ్యంగా కులమా? అన్నిటికంటే ముఖ్యంగా కమిటీలో స్థానమా? మరేంటి అన్నిటికంటే ముఖ్యంగా? అది. ఎంతమంది చెబుతారా సాక్ష్యం? నాకు అన్నిటికంటే, అందరికంటే నాకు ఆయనే ముఖ్యం. అది అలా నాకు ఆయనే ముఖ్యం అనుకున్నవాడు, అందరినీ కోల్పోయినవాడు, అందరి చేత నెట్టివేయబడిన స్థితిలో ఉన్న భక్తుడు పాడిన పాటే మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. ఫ్రెండ్స్ కట్ అయిపోయారు. ఓకే, పొండ్రా బాబు. దేవుణ్ణి బట్టి మీరు నాకు దూరం అయిపోతే పోండి, నాకేం ఫ్రెండ్స్ లేరా? ముఖ్య దూతలే నా స్నేహితులుగా. మనుషులు నన్ను వదిలిపెడితే దేవదూతలు వచ్చి నాతో ఫ్రెండ్షిప్ చేస్తారే, నేనేం దిక్కులేనేనా ఏంటి? సాక్షాత్కారమయ్యుండగను లక్ష్య పెట్టమిహ బాధలకు, యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ, యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ, మహిమ గల శుద్ధాత్మ ఇట్టి, మహిమ గల శుద్ధాత్మ ఇట్టి, వరుస తెలిపెంకదమా తోడా, యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. పేతురాది సకలాపోస్తల్, పేర్మి గలమా నిజ కూటస్థుల్. మీ బోర్డు కమిటీలో నుంచి తీసేస్తే నాకు దిక్కు లేదంట్రా. అపోస్తలుల కమిటీలో సభ్యత్వం వచ్చిద్దిరా నాకు బడుద్ధాయిలో. స్తోత్రం. ఎక్కడ? పేతురాది సకలాపోస్తల్, పేర్మి గలమా నిజ కూటస్థుల్. ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఘనతాళిక మాకేమీ వెలితి, యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. ఏమండి భలే మాటలు. మీకేమైనా అర్థమవుతున్నాయా? కొంచెం కదా, కొంచెం అర్థమైంది. పేతురాది సకల అపోస్తలులు మాకు నిజమైన కూటస్థులు, పేరుమి గల మా నిజ ప్రేమ కలిగిన నిజమైన కూట అస్తులు. అంటే ఆయనకు వాళ్ళ కూటంలో ఉంటాను నేను. ఖ్యాతి సభలో కూర్చుంటానరా. మీ బోడి కూటం ఎవడికి కావాలి? మీ బోడి కమిటీ ఎవడికి కావాలి?
మీ కుల కమిటీ, కుల గజ్జి కమిటీ, ఖ్యాతి సభ, అందులో కూర్చుంటాను నేను. ఘనత నాకేం వెళితే పోరా. తనువు బలిపేటెను మాయన్న, తప్పుల్ విడగోటెను మా తండ్రి. తనువు బలిపేటెను మాయన్న, తప్పుల్ విడగోటెను మా తండ్రి. మనసులో సాక్ష్యమిట్లున్నా, మనసులో సాక్ష్యమిట్లున్నా, మనుజులెట్ల నన్ను మాకేమి, మనుజులెట్ల నన్ను మాకేమి. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. పరమ విభు జీవా గ్రంథములో ప్రభుని రక్తాక్షరము ధృతమై, చిరముగానుండు మా పేరు, చెరుపు పెట్టేవాడింకెవడు. జీవ గ్రంథంలో ఉందిరా మా పేరు, మీ బోర్డు కమిటీలో లేకపోతే ఏమిరా? స్తోత్రం. అక్కడుంది మా పేరు. కరములతో నంటారాని, కన్నులకు గోచరము గాని, పరమా ఫలముల్ మాకున్నప్పుడు, సరకు గొనమి కడిలేములకు. ఇక్కడ లేమి కలిగితేనేమి, అక్కడ మాకు కరములతో అంటే చేతులతో తాకలేని, కనులతో కంటికి కనబడని పరమ ఫలములు మాకు సమృద్ధిగా ఉన్నాయి. వాటిని పొందబోతున్నాం. ఇక్కడున్న లేమి దరిద్రత కొంతకాలమేరా. ఎలారా? అర్థమవుతుందా నాయనలారా? ఇవన్నీ మాకున్నాయి. వీటన్నిటిని మాకు సమకూర్చువాడు మా ప్రభు దేవుడు. గనుక ఎవరున్నా లేకున్నా, ఏదున్నా లేకున్నా మాకు యేసు చాలు. నజరేయుడగు యేసు చాలు, జీవము గల దేవుడు చాలు. కాబట్టి నాకు అన్నిటికంటే ముఖ్యంగా నాకు దేవుడే కావాలి అని నేను కోరుతాను. మరి మీరేమి కోరుతారు? ఎంతమంది హార్ట్ఫుల్గా చెబుతున్నారు? కొంతమంది చేతులు ఎత్తారా? చేతులు ఎత్తకపోతే మర్యాద కాదుగా. ఏం చేస్తాం? ఇప్పుడు దేవుడు అన్న పాయింట్ కాళ్ళకి బెండ్ అవ్వాల్సిందే. రైట్, అట్లనే ఉండండి గట్టిగా. మళ్ళా ఎవరన్నా పై అధికారులు వచ్చి ఏంటి జాబా దేవుడా అంటే, భలే పని. ఏం దేవుడు సార్? సండే ఎప్పుడు సార్? మనకి అబ్బాయి మనకు అంత ఇంపార్టెంట్. ఎప్పుడున్నా మంత్లో వన్ టైం పోతే సరిపోయింది సార్. మన జాబ్ లైఫ్ సార్, లైఫ్ సార్ అని బెండ్ అవుతావా? ఈ లైఫ్ పోయినా పర్లేదు సార్, ఆ లైఫ్ బాగూడదు, ఆయనే ముఖ్యం. నంబర్ 1, అన్నిటికంటే ముఖ్యముగా దేవుడు కావాలి. అన్ని ఇచ్చలు, ఆశలు, కోరికల కంటే ముఖ్యంగా నా ఇచ్చలు, నా ఆశలు, నా కోరికలు తీరుట కంటే ముఖ్యంగా నాకు దేవుని చిత్తము నెరవేర్చుట కావాలి. ఆయన ఇష్టమును ఎరిగి నేను కూడా అదే ఇష్టమును కలిగి ఉండుట కావాలి. వీళ్ళేమి లేదండి మా వాళ్ళు ఏమి నాకు చెప్పాల్సిన అవసరంలా, లేకపోతే వాళ్ళేమి నాకు ఇవ్వాల్సిన అవసరంలా, నాకు ఇవ్వలేరులే. కనీసం ఒక్కడన్నా వచ్చి మరి ఏం మాట్లాడాలి, మరి చాలా విలువైన ప్లేస్ అది అంటే ఇక నా ఆనందానికి అవధులు ఉండవు. దైవజనులు అందరూ వచ్చి పాయింట్ ఎత్తారనుకో, ఇంకా సూపరు. అంటే మిగిలిన పనులు చక్కబెట్టడమే కాదు, ఇందులో కీలకమైనదేదో కూడా నా బిడ్డలు ఎరుగున్నారని ఒక రేంజ్లో ఆనందపడతా. ఎందుకంటే నేను మిగిలిన వాటన్నిటి గురించి చింత కలిగి ఉండను, కానీ ఆ వేదిక మీద నిలిచి ప్రకటింపబడవలసిన దైవ వాక్కు విషయమే ఆలోచన కలిగి ఉంటాను. అదే వెతుక్కుంటా ఉంటా. దేవా నాకు అందించు, నీ వాక్కును అందించు, నన్ను సిద్ధపరచు. పరము నుండి నీ వాక్యాగ్ని దిగి రాకపోతే ఇక్కడ మానవ హృదయాలు సంధించబడవు.
నీవు కదలకపోతే, నువ్వు కార్యం చేయకపోతే, నీ వాక్కు గంభీరంగా నువ్వు వెల్లడి చేయకపోతే జీవితాలు మార్చబడవు. దేవా, అది కీలకమైన స్థలం, ఆ వేదిక కీలకమైంది. లక్షలాది మంది ముఖాముఖి కూర్చొని వినేటువంటి సందేశం. తండ్రి కృపచూపు నాయన అని దేవుని వెతుక్కుంటా, దేవుని పాదాలు పట్టుకొని అడుక్కుంటా. నా గుండె ఇప్పటి నుంచే కొట్టుకుంటుంటా. ఏదో ఒకటి చెప్పి అప్పటికి మమ అనిపిద్దాం అనే టైపు నేను కాదు. ముఖ్యమైనది ఏదో, కీలకమైనది ఏదో, దాని మీద నా మైండ్ ఉంటుంది, ఉండాలి. ఇప్పుడు మీరు వచ్చారండి, చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. నేను ఇక్కడ లేను, కొంచెమైనా మీకు కొంచెం నిట్టూర్పు, కొంచెం నిరాశ, కొంచెం ఫీలింగ్ ఉంటుందా ఉండదా? యథార్థం చెప్పండి. వాస్తవంగా ఈరోజు ఎగ్గొడదాం అనుకున్నాను, అందుకని చెబుతున్నా ఈ మాట. నేను ఎందుకు ఎగ్గొడతానులేండి, నేను ఎగ్గొట్టపోయినా ఆయన పట్టుకుంటాడుగా, పాదరా అని. ఎన్ని కార్యాలు జరిగినా ఇది కీలకమైంది. ఈ సందేశమే జీవితాలను ప్రభావితం చేస్తుంది. గనుక అన్నిటికంటే ముఖ్యమైనది ఇది అని ఎరిగి దాని గురించిన సంభాషణ ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పాయింట్ రైజ్ చేస్తే ఫినెహాసును చూసి దేవుడు ఎట్టా ఫీల్ అయ్యాడో, రాజుల కొరకు, మనుషుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, అందరికీ, మనుషులందరూ రక్షింపబడినట్లు అందరికీ దేవుని వార్తను అందించాలని గుండెల్లో ఆరాటం కలిగిన వ్యక్తులను చూసి దేవుడు ఎట్టా సంబరపడతాడో నేను కూడా అంతే సంతోషపడతా. ఎందుకంటే ముఖ్యమైనది ఏదో, అన్నిటికంటే ముఖ్యమైనది దాన్ని పట్టుకోగలిగారు కదా. కాబట్టి ఇప్పుడు మీకు చెప్పాను, అన్నీ ముఖ్యమైనవే కానీ అన్నిటికంటే ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. అందులో మొట్టమొదటిదిగా దేవుడు, రెండవది ఆయన ఆశ. దేవుని కూడా ఆశ, కోరిక ఉందండి. అదే ఇది, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం పొందవలెనని ఆయన ఇచ్చయించుచున్నాడు. ఇచ్చ అనగా కోరిక. దేవునికి మహిమ. రెండవది, ఆయన ఏమి కోరుచున్నాడో మనం తెలుసుకోవాలి. అర్థమైందా? ఏం కోరుతున్నాడో ఇప్పుడు చూసాం. ఏం కోరాడు మీరు చెప్పండి. మూలవాక్యం చదివారుగా, తిమోతి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏం చదివారు? మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. అదండి కదా. ఇలా చేస్తే దేవుడు, మనుషులందరూ రక్షింపబడాలని నేను కూడా అనుకుంటున్నాను అంటే కాదు, అనుకుంటున్న నీవు అలా జరగటానికి ఏం చేస్తున్నావు అన్నదాన్ని చూస్తాడు. అలా జరగటానికి నీ ప్రయత్నం ఏంటి? హృదయంలో ఆశ ఓకే, ఒట్టి మాట అయితే ఇప్పుడే అనిపిస్తా, ఒట్టి మాట అయితే మీ అందరి చేత అనిపిస్తే అయిపోదు. కానీ ఒట్టి మాట కాదు, నిజమైన ఆశ ఉండాలి గుండెల్లో. ఆ ఆశ 2 పనులు చేపించింది మన చేత. సమాజం రక్షింపబడాలి, ప్రజలందరూ సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి అనే ఆశ నీకు నాకు మనకుంటే అది 2 పనులు చేపించింది మన చేత. మొట్టమొదటిది ఏంటో తెలుసా? ప్రజల మార్పు కొరకు మనం దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చేటట్టు చేసిద్ది మనల్ని. నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై ఆరుచున్నది. నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై ఆరుచున్నది. నా కన్నీరు ఏరులై ఆరుచున్నది. నా కన్నీరు ఏరులై పారుచున్నది. నీ కుటుంబంలో నీ బిడ్డలు, నీ ఇంటి వారు అందరూ రక్షింపబడాలని ఒక్కోసారి ఏడుస్తావు కదా. ఏడ్చావా ఎప్పుడమ్మా? నీ బిడ్డల విషయంలో ఏడ్చావా? నీ ఇంటి వారి విషయంలో ఏడ్చావా? నీ భార్య పిల్లల విషయంలో ఏడ్చావా? నీ భర్త బిడ్డల విషయంలో ఏడ్చావా? నీ తల్లిదండ్రులు నీ గుర్తొచ్చినప్పుడు వాళ్ళ కోసం ఏడ్చావా? దేవా, వాళ్ళు ఇంకా నిన్ను నమ్ముకోలేదుగా ప్రభా, వాళ్ళు తీర్పులోకి వస్తారేమో ప్రభా అని ఏడుపు రాలేదు ఎప్పుడు నీకు? ఎందుకు? వారు నీ వారుగా నువ్వు స్వీకరించావు కాబట్టి. ఎప్పుడన్నా మీ బజార్ వాళ్ళ కోసం ఏడ్చావా?
ఏడిసావా? ఇద్దరు ఆడవాళ్ళు నీ ముందు జుట్లు పట్టుకొని పెటా కొట్టుకుంటుంటే దూరంగా నిలబడి, వదినా తొందర మంచి సీను, ఇద్దరు పట్టుకున్నారు జుట్లో, అస్సలు మామూలు లేదా. అదే ఇద్దరు లేడీస్ మీ ఇంటి వాళ్ళు అయి ఉండి జుట్లు పట్టుకుంటే అంటావా? అంటావా? ఎర్రి కేకలు వేసుకుంటా, గందరగోళం చేసుకుంటా, ముందు అర్జెంటుగా పరిగెత్తుకుంటా బయట తలిపేసి వస్తావు. ఎందుకు? ఎవరు వీడియోలు తీయకుండా తలిపేసి వచ్చి లోపల గందరగోళం చేసి కేకలేసి అరిసి వాళ్ళు సమాధాన పడిన దాకా నువ్వు ప్రశాంతంగా ఉండలే. మీ ఇంటి వాళ్ళు ఫైట్ చేసుకుంటేనేమో కేకలేసి గందరగోళం చేసి ముందు ఎవరి కంట పడకుండా ముందు గేట్ వేసి తలుపులేసి దాచిపెట్టి మూసిపెట్టి కవర్ చేశారు. వీధిలో వాళ్ళు అనుకుంటుంటేనేమో వదిన అర్జెంటుగా రా, భలే సీన్ మిస్ అవుతుంది, తొందరగా రా అని ఎందుకు అంటున్నా? అంటే ఆ సమాజంలో ఉన్న వాళ్ళని నీ వాళ్ళుగా నువ్వు స్వీకరించలా. కానీ దేవుడు అలానే అనుకుంటాడా? నీకేమి కాని వాళ్ళు దేవునికి ఏం కారా? నువ్వు దేవునికి ఎలా కొడుకు కూతురువో, నీ వీధిలో ఉన్న వాళ్ళందరూ దేవునికి కొడుకులు కూతుళ్ళే. ఆ చేతులే వాళ్ళని చేసింది కూడా. దేవుని హృదయం అంటే ఏంటి? నీ ఫ్యామిలీని మాత్రమే ప్రొటెక్ట్ చేసుకొని, నీ ఫ్యామిలీని మాత్రమే నువ్వు ఇది చేసుకుంటే అది ఒక మనుష్య హృదయమే, దేవుని హృదయం కాదు. దేవుని హృదయం తన ఓన్ ఫ్యామిలీ మాత్రమే కాదు, సమాజాన్ని మొత్తాన్ని కూడా సొంత కుటుంబంలో ప్రేమించగలిగేది. అది దేవుని గుండె, దేవుని పిల్లల గుండె. నీ ఇంట్లో కొట్టుకుంటే నువ్వు దాచిపెట్టడమే కాదు, నీ వీధిలో కొట్టుకున్న వాళ్ళని కూడా నువ్వు కాపాడేటట్టు ఉండాలి. ఆగమ్మా. హృదయం, దేవుని హృదయం. దేవుడు అందరినీ కన్నబిడ్డలు ఎలా చూస్తున్నాడో దేవుని హృదయం కలిగిన వారు కూడా అలానే చూస్తారు. నీ వారు రక్షింపబడాలని నీకు ఏడుపు వచ్చింది, కానీ నీ వీధిలో వాళ్ళ కోసం ఏనాడైనా ఏడ్చావా? నీ గ్రామ రక్షణ కోసం ఒక్క పూట ఉపవాసం ఉన్నావా? ఒక్క రాత్రి నిద్రగాసావా? ఒక్క రాత్రి కేవలం ఇదిగో నా గ్రామ రక్షణ కొరకు తండ్రి ఈ రాత్రి నిద్ర మానుకుంటున్నా, నేను నా గ్రామంలో ప్రజలకు దర్శించా. తాగుబోతులు అవుతున్నారు, చిన్న పిల్లలు వ్యసనాలకు గురైపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. దేవా, నా గ్రామంలో ఘోరాలు జరుగుతున్నాయి తండ్రి. చిన్న పిల్లలు బలైపోతున్నారు దేవా. విచ్చలవిడి వ్యభిచార పాపం జరుగుతుంది తండ్రి. ఇదిగో నా గ్రామ రక్షణ కోసం ఒక రోజు నేను అన్నం అనుకుంటున్నాను దేవా. ఇదిగో నా గ్రామం రక్షించబడాలయ్యా. ఒక్క పూట పొట్టమార్చుకున్నా, ఒక రాత్రి నిద్ర కాసావా? న్యాయంగా ఆలోచించు. అందరూ మారాలని కోరుకుంటున్నాను అన్నయ్య అంటాం కాదు, సర్వే జన సుఖినోభవంతో అంటాం కాదు. దానికి సంబంధించి నీ కన్నీళ్ళి, నీ ప్రార్థన ఏది, నీ త్యాగం ఎక్కడా? నిజంగా దేవుని ఆశ, దేవుని కోరిక నిజంగా నీలో ఉంటే, నాలో ఉంటే, అది మన చేత 2 పనులు చేపించిద్ది అని చెప్పాను. అది మొట్టమొదటిది, వారి కోసం మనం ఏడ్చేటట్టు చేసేది, వారి కోసం మనం మూలిగేటట్టు చేసేది, వారి కోసం మనం ఒక పూట ఆహారాన్ని వదిలేసేటట్టు చేసిద్ది, ఒక రాత్రి నిద్ర మానుకునేటట్టు చేసిద్ది, వారి కోసం ప్రార్థనలు, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్టు చేసిద్ది. నిజంగా దేవుని ఆశ మన హృదయంలో ఉంటే ఇలాంటి స్పందన వచ్చింది. రెండోది ఏం చేయించింది తెలుసా? 2 పనులు చేయించింది అని చెప్పాను. దేవుని ఆశ నిజంగా మనలో ఉంటే అది మొదట ఇవన్నీ చేయించింది. రెండవది, ఏ ఒక్కరికి కూడా అవకాశం దొరికితే మిస్ కాకుండా రక్షకుడిని పరిచయం చేయటానికి తప్పించింది. ఏ కొంచెం ఛాన్స్ వచ్చిందో దాన్ని వినియోగించుకొని దేవుని పరిచయం చేయటానికి పరితపించిందమ్మా. దేవుని ప్రేమతో నిండిన గుండె, దేవుని మనసు కలిగిన మనసు ఏ మనిషికైనా ఉంటే, దేవుని మనసు లాంటి మనసు ఏ మనిషికైనా ఉంటే, దేవుడు ఎలాగైతే అందరి గురించి చింత కలిగి ఉంటాడో ఆ మనసు కలిగిన వ్యక్తులు
తమ కోసం కాక ఇతరుల కోసం చింత కలిగి ఉంటారు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ప్రశ్నించుకోండి. ఇంకో విచిత్రమైన విషయం చెప్పనా? వీధిలో సంగతి కాదు, ఇంటి వాళ్ళ కోసం కూడా ఒక పూట ఫాస్టింగ్ ఉండవు నువ్వు. ఫాస్టింగ్ నీ కన్న బిడ్డల కోసం కూడా ఒక పూట నిద్రగాయవు నువ్వు. ఎప్పుడన్నా ఒక రాత్రి నిద్ర కాసావా? రోజులు కాసి పేషెంట్గా అమ్మ నేను చెప్పను. కొంతమంది ఈరోజు ఈ మాట తీసుకొని ఇక రోజు నిద్ర మానుకుంటారు. అదేంటంటే శాలేమని చెప్పాడు అరబాకు అంటుంటారు. ఇక తిక్కల వాళ్ళతో నాకు పెద్ద సమస్య. చేస్తే అతి ఇక మళ్ళీ ఇక నిద్ర లేకుండా మళ్ళీ ఇక నిద్ర మాత్రలు మింగిన దాకా అది పోతారు. అదే కాదు, ఒక పొట్ట మార్చుకో, లేదా ఒక రాత్రి నిద్ర కాసి కనీసం కొన్ని గంటలు నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని, నీ సుఖాన్ని త్యాగం చేసి కొంత ఇది ఈరోజు నేను ఫాస్టింగ్ ఉంటున్నాను ప్రభా, కేవలం నా బిడ్డలు నిన్ను హత్తుకోవాలి, నా బిడ్డలు నీతో కనెక్ట్ అవ్వాలి, నా బిడ్డలు నీ చేత సంధించబడాలి, నా బిడ్డలు దర్శించబడాలి. ఇదిగో ఈరోజు నా ఉపవాసం నా పిల్లల రక్షణ కోసం. ఇదిగో ఈరోజు నా నిద్రగాసిన ఈ ప్రార్థన నా సమాజ శ్రేయస్సు కోసం. ఇదిగో నా పిల్లల్లో ఒక్కరినైనా నువ్వు నీ సేవకు తీసుకోవడానికి ఈరోజు నేను ఫాస్టింగ్ ఉంటున్నాను దేవా. ఇదిగో ఇందుకోసమే, గుర్తుపెట్టుకో, రాసుకో. యేసయ్యా ఈరోజు ఈ కడుపు మాడుతుంది నా బిడ్డలు నీ కోసం వాడబట్టడం కోసం, నీ సేవ చేయటం కోసం, నీ చిత్తం నెరవేర్చడం కోసం ఈ కడుపు మాడుతుంది. గుర్తుపెట్టుకో. అందరూ కడుపు నిండా తింటున్నా, నేను మార్చుకుంటున్నా. ఎందుకోసం నీకు తెలుసు. నువ్వు జవాబు ఇవ్వాలా. నువ్వు మాట్లాడు, వాళ్ళు మారుతారు. నాతో మాట్లాడావు, నేను మారాను, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళు మారుతారు. నేను ఈ విషయమే తీవ్రత కలిగి ఉన్నాను. నా బిడ్డ కష్టపడి చదివాడు, జాబ్ లేదు, ఇదిగో నేను ఈ పూట నేను అన్నం మానుకుంటున్నా, వాడికి దర్శించు, వాడికి అన్నం పెట్టాయా. నువ్వు పెట్టకపోతే ఎవరు పెడతారు? వాడికి బ్రతుకు తెరువు చూపించవాయా. ఇదిగో నేను ఈ కడుపు మాడుతుంది, వాడి కడుపు నింపమని. ప్రభా ఈ కడుపు మాడుతుంది, వాడి కడుపు నింపమని. వాడికి పట్టేట అన్నం పెట్టు, బ్రతుకు తెరువు ఇవ్వు. వాడికి ఎట్లా బతుకుతాడు మరి? వాడు ప్రయత్నం చేస్తున్నాడు, సఫలమయ్యేటాడు. వాడు పంట వేసాడు, అది పండేటట్టు. ఈ కళ్ళు నిద్రను మానుకున్నాయి, అందుకొరకు కనికరించు. కనీసం పిల్లల కోసం, ఇంటి వాళ్ళ కోసం కూడా చేయరు, ఇంకా సమాజం కోసం ఏం చేస్తా? రాసుకో నాన్న, రాసుకో, చదువు ఉంటే రాసుకో. మర్చిపోతావు, నాకు తెలుసు. నువ్వు కూటం అయిపోయిందని తెల్లారి ఆదివారానికి మర్చిపోతావు. నువ్వు చదువు ఉంటే రాసుకో నాన్న. ఎట్లా ప్రార్థన చేయాలో, ఎట్లా రాత్రి ప్రతిష్ఠించుకోవాలి, ఎలా ఉపవాసం చేయాలో, దేనికోసం? నీ ఇంటి వారి కోసం చేయాలి. ఇదిగో నా పిల్లల రక్షణ కోసం, నా ఫ్యామిలీ రక్షణ కోసం. మూర్ఖులై ఉన్నారు, ఇదిగో నేను ఇది వారి కోసం నేను ఉన్నాను. కేటాయించి చెప్పేసాయి, ఇదిగో నువ్వు ఈ కార్యం చేయాలని నేను ఇది తిండి మానుకున్నాను. చెప్పు. సమాజం కోసం ఉండాలి, ఒక పూట నిద్రగాయాలి. ఈరోజు వచ్చారు మీరు హోల్ నైట్లో, మీరు అలా దేవునితో గడపాలనే వచ్చారు. ఇందులో సమాజం కోసం కూడా మనసారా చేస్తారు మీరు, నాకు తెలుసు. ఇంకొకసారి స్పష్టతనిస్తామా? నిజంగా అంతటా అందరూ రక్షింపబడాలన్న ఆశ నిజంగా నీలో ఉంటే, దేవుని ఆశ నిజంగా నీలో నాలో ఉంటే, మనం ఈ రెండు చేస్తాం. మోకాళ్ళు వేసిన ప్రతిసారి మన సమస్యల గురించి ఎకరో పెట్టడం కాదు, మన ప్రజల గురించి మొరపెడతా ఉంటాం. ఇప్పుడు చెప్పండి, అన్నిటికంటే ముఖ్యంగా నంబర్ 1 ఎవరు? దేవుడు. రెండవది ఏంటి? అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఆశ మన ఆశ అయి ఉండాలి. అప్పుడేం జరిగిద్ది? దేవుని ఆశ మన ఆశగా తీసుకొని, దేవుని ఆశయం మన ఆశయంగా తీసుకొని మనం అడుగులు వేయడానికి ఇష్టపడితే, మన గుండె ఆ విషయంలో తప్పిస్తే, దేవుడు ఏమంటాడు తెలుసా? నా కుమారి, ఇదిగో నీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను అంటాడు ఆయన. నా కుమారుడా, ఇదిగో నీతో నా నిబంధన స్థిరపరుస్తున్నా. ఎందుకంటే నా గుండె దేని నిమిత్తం కొట్టుకుంటుందో, నీ గుండె దానికోసమే కొట్టుకుంటుంది. నచ్చావు నాకు? నాలాగా ఆలోచించావు? ఆలోచించడమే కాదు, తహతహలాడుతున్నావు, తప్పించిపోతున్నావు, ప్రయాసపడుతున్నావు. నేను చూస్తున్నా. నా కుమారుడా, నీ కష్టం నేను చూస్తున్నా, నీ త్యాగం నేను చూస్తున్నా.
నీ కన్నీళ్ళు నేను చూస్తున్నా, నీ భారం నేను చూస్తున్నా. తప్పకుండా నీ ఆశను, నీ ఇచ్చను, నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ ఆచరణ, నీ కృతజ్ఞతాస్తుతులను ఆధారం చేసుకుని ఎన్నో జీవితాలని ప్రభావితం చేస్తున్నా. వాటన్నిటి లెక్క రేపు అక్కడ ఉంటుంది న్యాయపీఠం దగ్గర. అంతేనా? ఇంకేమైనా ఉందా? నిబంధన స్థిరపరచడమే కాదు, ఇవన్నీ చేయటం ద్వారా ఏం వనగూరిద్దో మొదటి వచనంలో ముందే చెప్పేశాడు. సహజంగా వచనాలు పైనుంచి కిందకి చదువుతాం, కానీ ఇక్కడ ఈ పార్ట్ మాత్రం కింద నుంచి పైకి చదవాలి. దేవునికి స్తోత్రం. నంబర్ 1, కింద నుంచి పైకి అంటే దేవుని ఆశ, ఆయన ఇచ్చ ఏంటి? మొట్టమొదటి దేవుని ఆశ. నెంబర్ 2 ఏంటది? మనుషులు రక్షింపబడాలి. దానికోసం మనం ఏం చేయాలి? దేవుడు ఆశ కలిగిన మనం కూడా ఏం చేయాలి? రక్షణ పొందడం కోసం ప్రార్థన, విజ్ఞాపన, యాచన, అదే దాంతోపాటు సువార్త ప్రకటన. రైట్. ఇవన్నీ చేయటం ద్వారా ఆ దేవుణ్ణి సంతోషపరిచిన వాళ్ళం అవుతాం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం. అంతేకాదు ప్రజల్ని రక్షణలో నడిపించిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ జరుగుట ద్వారా మనకేం కలిగిద్దో పైన చెప్పేశాడు. మనము సంపూర్ణ భక్తియు, అది సంపూర్ణంగా భక్తి చేసుకోవడానికి మనకు అవకాశం ఏర్పడిద్ది. మాన్యతయు, గౌరవనీయంగా బతకడానికి మనకు అవకాశం ఏర్పడిద్ది. నెమ్మది కలిగిన జీవితం మనకు దొరికిద్ది. సుఖముగాను దేవుడు అనుగ్రహించే సుఖమును పొందినట్లు కూడా మనకి కృప అనుగ్రహించబడిద్ది. ఇంకేం కావాలి నీకు చెప్పు? స్తోత్రం. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? దేవుని ఆశ మన ఆశగా తీసుకొని సర్వే జన సుఖినోభవంతో అన్నది నెరవేర్చబడినట్లు ప్రార్థనలు చేసుకుంటూ ఒక పక్కన ప్రకటించుకుంటూ మనం ముందుకు సాగినట్లయితే మనకు అనుకూరే ప్రయోజనం ఏంటో పైన చెప్పేశాడు. అందుకే నేను కింద నుంచి పైకి వచ్చాను. దీన్ని ఇంకో టైప్లో చెప్పచ్చు. మనము సంపూర్ణ భక్తియు, మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖంగా బతకాలంటే ఏం చేయాలి అని కూడా చెప్పొచ్చు. దీని ఎలా ఉంటుందంటే తాయిలం చూపించి పని చేయించినట్టు ఉంటుంది, కానీ ఏదో పదార్థం చూపించి పని చేయించినట్టు కాకుండా ముందు దేవుని ఆశలోకి మిమ్మల్ని తీసుకెళ్ళి, దేవుని ఆశ మీ హృదయ ఆశ ఉంటే, నా హృదయ ఆశ ఉంటే ముందు ఆయన సంతోషిస్తాడు. సంతోషపడ్డాడంటే నిబంధన స్థిరపరుస్తాడు. స్థిరపరచడమే కాదు, ఇన్ని ప్రయోజనాలు మనకి ఇస్తాడని ఫైనల్ లైక్ చేశాను. ఓకే కదా? క్లారిటీ ఉందా? రైట్. అర్థమైతే ఒకసారి చేతులు ఎత్తి అర్థమైందని చెప్పండి. అది నేను అడిగింది. ఇది క్లారిటీ లేదు పెద్ద. మీకెందుకు అర్థం కాదు? మీరు నాకన్నా జ్ఞానవంతులు. నంబర్ 1 దేవుడు, నంబర్ 2 ఆయన ఆశ, నంబర్ 3 అన్నిటికంటే ముఖ్యం ఏంటిది? ఆయన యందలి విశ్వాసం. ఆయన యందలి విశ్వాసం అన్నిటికంటే ముఖ్యం. రాసుకో. పౌలు తిమోతి పత్రికలోనే చెప్పాడు, 2 పత్రికలో 4:7 మస్తు సార్లు చెప్పించిన, మళ్ళీ చెప్పిస్తా. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి. ఇన్ని తిప్పలు పడి, ఇన్ని ప్రయాసలు పడి, ఇన్ని బాధలు కోర్చి చివరికి ఆయన కాపాడుకున్నది ఏంటి అంటే నా విశ్వాసం. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించి తిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించి తిని ఈ యాత్ర
చెప్పండి, అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆస్తులు ఉన్నాయి పోనీ, విశ్వాసం మాత్రం పోకూడదు. ఆరోగ్యం ఉన్నాయి పోనీ, విశ్వాసం మాత్రం పోకూడదు. అందరూ హత్తుకొని ఉండనే, పక్కకెళ్ళి ద్వేషించనే, విశ్వాసం మాత్రం పోకూడదు. అర్థమైందా? ఆయన యందలి విశ్వాసాన్ని వదలకూడదు. దాని పక్కనే రాసుకో. ఆయన యందలి విశ్వాసాన్ని వదలకూడదు. ఆయనకి విశ్వాస పాత్రులమై ఉండుట కూడా వదలకూడదు. ఆయనను నమ్ముకొని ఉండాలి, అండ్ ఆయనకి నమ్మకంగా కూడా ఉండాలి. అంతే. 3 ఆయన ఆశ ఆయన యందలి ఎంత కీలకమైతే పౌలు మహనీయుడు చివరి ఘట్టంలో నా విశ్వాసాన్ని కాపాడుకున్నానయ్యా, నా విశ్వాసాన్ని ఎఫెక్ట్ చేయడానికి, దేవుని మీద నుంచి నా దృష్టిని మళ్లించడానికి ఎన్నో దాడులు జరిగినాయి నా మీద, నా భక్తి జీవితం మీద. పాపం శత్రువు ఎంత పోరాడాడో, బిడ్డ ఓడిపోయాడు. నా విశ్వాసాన్ని కాపాడుకున్నా. హల్లెలూయా. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, విశ్వాసము దాచినావు, జయ జీవితము నీచినావు, విశ్వాసము దాచినావు, జయ జీవితము నీచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. పరిస్థితులన్నీ రివర్స్లో ఉన్నా, పచ్చగా ఉన్నది మోడైపోయినా, గుర్తుపెట్టుకో, ఆ మోడు మళ్ళా చిగురింపజేసేవాడు ఆయన. పరిస్థితులన్నీ ప్రతికూలమైన వాటిని అనుకూలంగా మార్చేవాడు ఆయన. అనుకూలంగా ఉన్నప్పుడు విశ్వాసం కలిగిన మాటలు మాట్లాడటం, ప్రతికూలంగా మారిపోయినప్పుడు రివర్స్లో మాట్లాడటం, అట్లా చేయరాదు. ప్రతికూలమైన ప్రతికూలతలను కూడా మళ్ళీ అనుకూలంగా మార్చగలడు, మార్చకపోయినా పర్వాలా. ఆయన మాత్రం సమర్థుడు, అందులో మాత్రం రాజీ లేదు. మరి అంత సమర్థుడు అయితే మరి తమరి బతుకు నాకు ఇలా ఉంది, ఇలా ఉందని ఆయన నేను తక్కువ అంచనా వేయలేను. ఇలా ఉందంటే దీని వెనక ఆంతర్యం ఏదో ఉంటుంది. అది వైనం చేసినట్టుగా వైనం చేస్తాడు ఆయన, అందులో నాకేం సందేహం లేదు. నీకెందుకు దిగులు? ఏం సందేహం లేదు. సంవత్సరాల నుంచి నీ బతుకు ఇంతే తగలబెడితే మరి ఇక రాకేం చేస్తుంది అనుమానాలు? నీకు వచ్చినా నాకు రాదు ఆయన మీద. అంతా ఈటిపోయినట్టు అయిపోయింది నీ బతుకు అంతా. మళ్ళీ ఇంకేదో మాట్లాడుతున్నావు, భక్తి మాటలు మాట్లాడుతున్నావు. భక్తి మాటలు కాదు, మూడు బారినా గలడు, చేయకపోయినా పర్వాలా. రాజువైన నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో నువ్వు వేస్తే మమ్మల్ని కాపాడలేనంత అసమర్థుడు కాదు మా దేవుడు. మమ్మల్ని కాపాడుటకు సమర్థుడు. కాపాడకపోయినా పర్వాలేదు. ఈ రెండు ఉండాలి, ఇది మారకూడదు. విశ్వాసం కలిగిన వారి వాక్ అది. వీటిని మార్చడానికి సమర్థుడు, మార్చకపోయినా, స్వస్థపరచడానికి సమర్థుడు, స్వస్థపరచకపోయినా
అసమర్థుడైతే కాదు. నాకున్న ఈ ప్రాబ్లం, ఈ అప్పులు తీసివేయడానికి సమర్థుడు. తీసివేయకపోయినా ఆయన యందలి విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టి నువ్వు చెప్పినట్టు నేను చేయను. మరి వారి విశ్వాసం గెలిచిందా లేదా? అంతే, గెలిచిద్ది. విశ్వాసం సిగ్గుపరచదు. అందుకే చెప్తున్నాను, పరిస్థితులు ప్రతికూలమైన విశ్వాస్యతను విడవవద్దు. వాటిని నీకు అనుకూలంగా ఆయన మారుస్తాడు. మార్చకపోయినా పర్వాలేదని ఫిక్స్ అయిపో. దేవునితో చెప్పు, ప్రభా నువ్వు మార్చడానికి సమర్థుడు, మార్చకపోయినా పర్వాలేదు. షడ్రకు మేషకు అబేద్నెగోలు పలికినట్టు పలుకు. నీ విశ్వాసాన్ని ప్రభు ముందు సాక్షార్థమై ప్రదర్శించు. పౌలు కాచుకున్నాడు చివరి వరకు. ఒక దినానైతే దారుణం ఏంటంటే ఒంటి మీద బట్టలు కూడా లేని రోజు వచ్చింది పౌలుకి. ఒంటి మీద బట్టలు కూడా లేని దిగంబరపు జీవితం కూడా వచ్చింది ఒకరోజు పౌలుకి. అంటే లేవు. ఇక అన్నం లేని రోజులు చాలా ఉన్నాయి. ప్రాణాపాయాలు ఎదుర్కొన్న రోజులు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎదురవుతున్నప్పుడు సహజంగా ఎవరికైనా విశ్వాసం వీగిపోయింది. కానీ పౌలు ఎక్కడా కృంగిపోలా. ఆయన ఉన్నాడు. ఎవరున్నారు? పలు నిందలు నన్ను చుట్టినా, పరులంతా గేలి చేసినా, నన్ను చుట్టినా, పరులంతా గేలి చేసినా, పరిశుద్ధుని అడుగు జాడలో నిత్యము నీ నడచెదా. పరిశుద్ధుని అడుగు జాడలో నిత్యము నీ నడచెదా. నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడనిన్నడు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడనెన్నడు. సిగ్గుపడనిన్నడు. నన్ను బలపరచు వాని అందే సమస్తము నీ చేయగలను. నన్ను బలపరచు వాని అందే సమస్తము నీ చేయగలను. దేవునికి మహిమ. అది నేను ఆయన నమ్ముకొనే ఉంటాను, ఆయనకి నమ్మకంగా కూడా ఉంటాను. ఇక్కడ దాకా మునిగా, ఇక ఈ ఊపిరి ఆయనతో పోవాల్సిందే. ఇంకో దానికి చేయెత్తేది లేదు, సలాం కొట్టేది లేదు, చేయి చాపేది కూడా లేదు. పట్టవాయా గట్టిగా సంతోషంగా. ఇంకో దానికి చేయెత్తేది లేదు, సలాం కొట్టేది లేదు. ఆయన్ని నమ్ముకొని ఉన్నాను, ఆయనకి నమ్మకంగా కూడా ఉంటానంతే. ఐగుప్తులో కల్లా వెళ్ళాడు యోసేపు. కానీ ఐగుప్తులో ఉన్నా కూడా తన గుండెలో ఉంది ఎవరు? యెహోవాయే, యాకోబు దేవుడే. బబులోను పోయాడు దానియేలు, కానీ బబులోనులో దానియేలు గుండెలో ఉంది ఎవరు? నమ్మకంగా ఉన్నారు దేవునికి. ఎట్టి పరిస్థితులు రెండో ఎక్కడ ఇంత బెండుగాల మహారోషం కలిగి ఉన్నారు. ఏమోయ్ బంగారు తల్లి, వింటున్నావు? బంగారు తల్లి, బంగారు తల్లి అంటే చుట్టాలన్నయ్య ఫీల్ అవుతారని కొంచెం అట్లా. అమ్మా ఇంత కూడా మెత్తపడద్దు. మహారోషం కలిగి ఉండు, మహారోషం కలిగి ఉండు అంతే. నేను ఆయనకే, నేను తిట్టను, ఎవరిని తిట్టను. మీకు ఇష్టమైన వాళ్ళు మీరు చేసుకోండి, నేనేం తిట్టను, దూషించను, ఎగతాళి చేయను. నీకు అది నచ్చింది అటు వెళ్తున్నావు, నీ కళ్ళు వెలిగించబడ్డప్పుడు నువ్వే తెలుసుకొని వస్తావు ఏది పరిపూర్ణమైన మార్గం. నేనైతే నాకు ఇది పరిపూర్ణమైన మార్గం అని ఎరుగున్నాను, నేను ఇందులోనే హత్తుకోనున్నా. నేను ఇంక రెండో దానికి చేయి చాపేది లేదు, రెండో దానికి మొక్కేది లేదు, ఇది చేసేది లేదు. నాకు యేసు చాలు. నేను నా ప్రభువుకి నమ్మకంగా ఉండాలి.
కాబట్టి ఆయనను నమ్ముకొని ఉండుట అండ్ ఆయనకి నమ్మకముగా ఉండుట ముఖ్యమైనవి, అన్నిటికంటే ముఖ్యమైనవి. 4 అయిపోయింది. ఇంకొక్కడ చెప్పి ముగిస్తా. 5వది అన్నిటికంటే ముఖ్యముగా సామెతల గ్రంథము 4:23 చూడండి. ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే, న్యాయము తీర్చుటలో పక్షపాతం. సామెతల గ్రంథము 4:23 నానా. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. స్తోత్రం, హల్లెలూయా. ఓకేనా? ఎందుకని హృదయాన్ని గురించి అంత బాగా మాట్లాడాడు? కొన్నిసార్లు మన హృదయం మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. మనం రాంగ్ రూట్లో ఉన్నా కూడా మనం రైట్గానే ఉన్నట్టు చూపించే అవకాశం ఉంది. మనం దేంతో నింపుకుంటామో దాన్ని రిజల్టే మనకి వెల్లడి చేస్తూ ఉంటుంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అన్నాడు. హృదయంలో ఏది నిండిద్దో నోరు అదే. అంటే దాన్ని ఈజీగా అర్థం చేసుకోవాలంటే మన హృదయంలో ఏదైతే మనం నింపుకుంటామో దానికి సంబంధించిన వ్యక్తతలే మన నుంచి బయటకు వస్తాయి. దానికి సంబంధించినవి మనం వ్యక్తపరుస్తాం. మన హృదయంలో దేవుడు నిండున్నాడు అనుకో, మన నుండి వచ్చేటువంటి స్పందనలన్నీ కూడా, వ్యక్తతలన్నీ కూడా దేవునికి అనుసంధానమై ఉంటాయి. మన హృదయంలో లోక సంబంధమైన చెత్త నింపుకున్నాం అనుకో, మన నుండి వచ్చే వ్యక్తతలు కూడా అయ్యే ఉంటాయి. నీ నుండి వచ్చేటువంటి స్పందనలను బట్టి నువ్వు లోపల దేంతో నిండున్నావో అర్థమైపోయింది. ఈ పెద్ద పరిశోధనలు ఏం అవసరంలా. నీ బాహ్య లక్షణాలను బట్టి నీ అంతరంగం దేంతో నిండుందో నువ్వు గుర్తించవచ్చు, నిన్ను ఎదుటోళ్ళు కూడా గుర్తిస్తారు. ఇది ముఖ్యమైనదే. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోనుము అన్నాడు. ఎట్ట కాపాడుకోవాలి? అసలు దాని అర్థం ఏంది? హృదయాన్ని భద్రంగా కాపాడుకోవటం అంటే ఏంటి? ఏంటి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవటం అంటే ఏంటంటే, లోక సంబంధమైన చెత్తతో నింపకుండా, దాని పవిత్రత కోల్పోకుండా దాన్ని కాపాడుకో. మురికిని నింపుకున్నావు అనుకో, ఖరాబ్ అయిపోయింది, మురికి ఫలితాలు వస్తాయి. అందుకే ఓ పాట పాడుకున్నా. మళ్ళీ పాట. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయుము, హేయమైన మాటలు పలుకకుండా నా నాలుక అదుపు చేయుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయుము, హేయమైన మాటలు పలుకకుండా నా నాలుక అదుపు చేయుము. నా శరీరమందు ఏ పాపమును, నా శరీరమందు ఏ పాపమును ఏలనీయకుము, ఏలనీయకుము. దేవా జాలి చూపుము, నా ప్రార్థన నీవు ఆలకించుము, నా ప్రార్థన నీవు ఆలకించుము. దేవా జాలి చూపుము, నా ప్రార్థన నీవు ఆలకించుము, నా ప్రార్థన నీవు ఆలకించుము.
ఇప్పుడు పాస్టర్లు ఎందుకు అట్లా చెబుతారు? సినిమాలు చూడొద్దు. మరి సెల్ ఫోన్లు కొనుక్కుంది ఎందుకు? టీవీలు అంతంతలా టీవీలు కొనుక్కుంది ఎందుకు? లచ్చలు పెట్టి పద్దాగల వాక్యమేనైంది అంటేనా? మరి కొంతమంది పాస్టర్లు మరి దారుణం చెబుతుంటారు అంటారు. కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడుతుంటారు. పెద్ద మనుషులు పాస్టర్లు అంటే అవి చూడొద్దు అని చెబుతారంట. మరి సెల్ ఫోన్లు కొనుక్కుంది ఎందుకు? పెద్ద టీవీలు కొనుక్కుంది ఎందుకు? ఎందుకంటే వాళ్ళు అట్లా చెప్పేది ఒక కారణం ఉంది. సేవకులు అదే కాదు, పనికిమాలిన వాళ్ళు ముచ్చట్లు కూడా వినొద్దని చెబుతారు. బైబిల్లో ఉన్నాయే పాపం వాళ్ళు చెప్పేది. మరి వాళ్ళకి తప్పే ఉంది. దైవజనులు అది కూడా తిమోతి పత్రికలోనే చెప్పాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. పాపం ఎందుకు ముసలయ్యే ముసలమ్మ ముచ్చట్లు అన్నారు. మరి ఏమంటే మిమ్మల్ని కావాలని నేను అనట్లేదు, ఎందుకంటే ఈ మీటింగ్లన్నీ ఎక్కువ ఓకే. అదేమంటే ఖచ్చితంగా ఆడవాళ్ళు టార్గెట్ చేస్తాడు ఎక్కడో చోట అనుకుంటారు, అందుకని నేను చెప్పను. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. కట్టిపెట్టి పాట విసర్జించు అన్నాడు. ఎందుకో చెప్తా. అది వినొద్దు, పనికిమాలిన వాళ్ళ మధ్య పోయి కూర్చోవద్దు అని ఎందుకు చెప్తారంటే, వాళ్ళ ముచ్చట్లో అపవిత్రత ఉంటుంది. అపవిత్రతను ఏమంటే జస్ట్ వింటమేగా, మనం ఏం చేసామేంది, వింటమేగా అంటాం. విన్నప్పుడు ఒక ప్రమాదం ఉంది. విని నీ తలంపుల్లోకి తీసుకుని నీ హృదయంలో వాటిని స్టోరేజ్ చేస్తావు. నీ హృదయం ఏంటిదంటే స్టోరేజ్ వ్యవస్థ. అర్థమైందా? హృదయము నిండిన దాన్ని బట్టి అన్నాడు. అక్కడక్కడ ఫోన్ నెంబర్లు వేసి పైన ఒకటి రాస్తాడు. అర్థమైంది కదా? దేవునికి స్తోత్రం. అక్కడక్కడ గోళ్ళ మీద ఫోన్ నెంబర్ వేసి పైన ఒకటి రాస్తాడు, మీ ట్యాంక్ నిండినదా, అటుది నెంబర్ ఫోన్ చేయండి, మేము వచ్చి తోడిస్తామని. నిండినది అంటే అది ఎలా చెప్తున్నాడు దేవుడు? దాన్ని ఎలా పోలి చెప్తుంటే ట్యాంక్ లాగా చెప్తున్నాడు. ట్యాంక్, వాటర్ ట్యాంక్ ఉంటుంది, సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది, రకరకాల ట్యాంక్స్ ఉంటాయి. ఆయిల్ ట్యాంక్ ఉంటుంది, ఏమంటే గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసే ట్యాంకులు ఉంటాయి ట్యాంకులు రకర. కానీ హార్ట్ని, హృదయాన్ని నింపబడేది అంటే ఒక ట్యాంకుతో పోలుస్తున్నాడు. ఈ హృదయం అనే ఈ ట్యాంకులోనికి బయట నుంచి మంచినైనా చెడునైనా చేరవేసే కాలువలు 3. 1 కళ్ళు, 2 నోరు, 3 చెవి. ఇవి కాలువలు. వీటి నుంచి నువ్వు వేటినైతే లోపలికి పంపిస్తావో హృదయం మొత్తాన్ని స్టాక్ చేసిద్ది. స్టాక్ చేసి నువ్వు నింపుకున్న దాన్నే నీలో నుండి మళ్ళీ వ్యక్తమయ్యేటట్టు చేసిద్ది. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు చెవి ఒక కాలువ, నోరొక, కళ్ళొక. అందుకే చెప్పాడు, ముసలమ్మ ముచ్చట్ల దగ్గర నువ్వు కూర్చున్నావు అనుకో, పనికిమాలిన దగ్గర కూర్చున్నప్పుడు ఏం జరిగిద్ది? అందుకే వ్యర్థమైన వాటిని చూడొద్దని చెప్పా. మీరు ఎందుకు చూస్తున్నారు? నాకెళ్ళి చూడండి. దేవునికి స్తోత్రం. అంటే నాకు తెలిసి ఆ వాకిట్లో ఉన్నోళ్ళు రైట్, అందరూ లైన్లో అన్నారుగా. ఎన్నేళ్ళు? పెద్దగా 6. రైట్, మొత్తం లైన్లోనే ఉన్నారు. కొంతమందికి ఎంత పనితనం ఉంటుందంటే మాటలు చెప్పే మాటలు, వాళ్ళు చేసిన పాపం వాళ్ళు వర్ణిస్తుంటే మనకి స్క్రీన్ మీద కనపడుతుంటుంది. అంత బాగా వర్ణించి చెబుతుంటారు వాళ్ళ పాపాలు. మనం కూర్చున్నప్పుడు ఫస్ట్ ఎక్కడికి పోయిద్ది? చెవి నుంచి తల మనసులోకి వెళ్ళిద్ది. అక్కడి నుంచి హృదయంలో స్టోర్ చేసుకుంటుంది. నువ్వు ఏదన్నా పంపించు, ఇది తీసుకుంటుంది, హృదయం తీసుకుంటుంది.
కళ్ళతో చూసేది తీసుకుంటుంది. మాట్లాడే మాటల విషయంలో కూడా హృదయానికి లింక్ ఉంది. ఇతరులు మాట్లాడే మాటలు విని మనం కూడా అయ్యే మాట్లాడుతుంటాం. మనకు మంచినైనా అపవిత్రతనైనా చేరవేసే ఈ మూడు. నోరు కూడా మనకు అపవిత్రతను అంటించిద్ది. నాలుక సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేసిద్ది అన్నాడు. మన శరీరములో ఉంచబడిన పాప ప్రపంచం నాలుక అన్నాడు. ఎంత పచ్చిగా మాట్లాడాడు నాలుగు గురించి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం ఇంటికి పోయి చదవండి. ఇప్పుడు నకిలి చూడండి, పెన్నుతో రాసుకొని. ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యముగా హృదయమును భద్రముగా కాపాడు. చెత్తతో నింపుకోవద్దు. సెల్ ఫోన్ ఎందుకు చూడొద్దంటారంటే సరైన పక్వత లేకుండా, పరిపూర్ణత లేకుండా, సరైన ఎదుగుదల లేకుండా నువ్వు దేన్నైతే చూస్తూ ఉంటావు వాటితో నింపుకుంటావు నీ హృదయాన్ని. నేను అందుకే ఏకాంత ప్రార్థనకి ఒకవేళ తోటలోకి మీరు వచ్చే పని అయితే సెల్ ఫోన్ ఆపు, స్విచ్ ఆపి రండి, లేకపోతే ఎవరికైనా ఇచ్చి రండి, అంతేగాని అది తీసుకొని ఆడకు రావద్దు అని చెబుతాను నేను. అది తీసుకొస్తే ఇంకా అక్కడికి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. ఎందుకు అనవసరంగా ఏకాంత ప్రార్థనలు వేస్ట్. వద్దు, నీ మనసును ఆకర్షించిద్ది అది. బాధ్యతలు ఏమైనా ఉంటే అప్పచెప్పు. 3 రోజులు నేను దేవునితో ప్రార్థనలు ఏకాంతం గడపాలనుకుంటున్నాను, ఎవరన్నా ఫోన్ చేస్తే ఇది పరిస్థితి అని చెప్పి నమ్మకమైన ఒక పాత్రకు అప్పచెప్పు. నువ్వు వచ్చి దేవునితో ఉంటారుగా. బైబిల్ గ్రంథం, కాస్త వాటరు, ఒక చేతిగుడ్డ, వచ్చేసి దేవునితో. ఆడికి వచ్చి మళ్ళీ దిక్కులు చూడొద్దు. ఏదో ఒక గొట్టో చెట్టో ఏదో ఒకటి పట్టుకొని కూర్చో. దేవా స్తోత్రం అని కోజాడికి. ఇక సెల్ ఫోన్ ఎందుకు చూడదు, టీవీ ఎందుకు చూడదు, సినిమాలు ఎందుకు చూడొద్దు అన్నారంటే, సినిమాలో ఎక్కడో చివరి క్లైమాక్స్లో ఏదో ఘోరంత నీతి చెప్పి ఆ ఘోరంత నీతిని ఎక్కడో చివరిలో చూపించడానికి ట్రై చేసి ఈ మొత్తం కథంతా కూడా అపవిత్రతతో నింపేస్తాడు. అర్థమైందా? 10 సంగతులు నువ్వు చూస్తే కనీసం 2 సంగతులైనా నీ మనసు నుండి హృదయంలోకి చేరుతూ ఉంటాయి. అలా నువ్వు చూసే విషయాలన్నీ కూడా నీకు తెలియకుండానే, గతంలో ఒకసారి చెప్పి మళ్ళీ చెబుతున్నాను, మీలో హర్రర్ సినిమాలు చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లోకంలో? దెయ్యాల సినిమాలండి, దెయ్యాల సినిమాలు చూసిన వాళ్ళు ఉన్నారా? రైట్. మీకు గుర్తున్నాయా లేవా? ఎన్నని గుర్తుంటే అన్నా ఒకటే, ఓ అబ్బాయి ఎన్ని చూసాం అంట. రైట్. కానీ గుర్తు వస్తాయి, మొత్తం లోపల ఉంటాయి. ఎక్కడో వస్తాయి తెలుసా? ఎవరు లేనప్పుడు సమాధుల్లో ఒంటరికి పోతుంటావు చూడు, అప్పుడు గుర్తు వస్తాయి. రా, నిజం మాట్లాడదాం, షో చేయొద్దు. ఎవరు లేకుండా సింగిల్గా నువ్వు ఒంటరిగా ఉంటావు చూడు గదిలో, అప్పుడు కిటికీలు టపా గాలి కొట్టుకుంటే వెంటనే ఒక సినిమా గుర్తొచ్చింది. అవునా? మర్చిపోయావుగా నువ్వు ఎప్పుడో. కానీ ఆ పొజిషన్లోకి నువ్వు వెళ్ళినప్పుడు మొత్తం కనపడుతుంటాయి. అన్ని అబద్ధాలే, నువ్వు చూసిందన్నీ అబద్ధాలే. సైలెంట్గా ఉంచి వాడు మ్యూజిక్లోనే కథంతా మ్యూజిక్లోనే గమనిస్తాడు. లౌడ్ స్పీకర్లు పెట్టి అప్పటిదాకా మ్యూజిక్ రన్ చేసి ఒక్కసారి సైలెంట్ చేస్తాడు. అందరు రెడీగా ఉంటారు. ఇప్పుడు వచ్చిద్ది ఒక్కసారి అంటుంది. ఒక్కసారి పెద్దగా అరుగు ఎగిరి పడతాడు. అవునా? ఇట్లాంటి సప్పుళ్ళు ఈయని హృదయం పాడు చేసుకుని అవన్నీ తెలియకుండా నింపుకుంటారు. కొన్ని సన్నివేశాలు వచ్చినప్పుడు అవన్నీ బయటకు వస్తాయి, వచ్చి డిస్టర్బ్ అయిపోతారు. నువ్వేం మర్చిపోయాను అన్నావు, కానీ నీ హృదయంలో ఉంటుంది. అవునా? నీకు తెలియదు సిస్టంలో స్టోర్ అయిందని, కానీ ఆ సన్నివేశాలు అప్పుడు అవన్నీ గుర్తొస్తుంటాయి. అంతెందుకు, ఇంకోటి కూడా చెప్తా. ఒక వ్యక్తి మనకి చాలా కీడు చేశాడు. ఆ వ్యక్తి మన కళ్ళ ముందుకు రానంత వరకు వేరు. ఆ వ్యక్తి రోడ్డు మీద పోతా మనకు కనపడ్డాడంటే వాడు చేసిన మొత్తం కనపడుతుంటాయి మనకి. అవునా కాదా? ఎక్కడ ఉన్నాయి? నువ్వేం చెప్పావు ఆ మనిషి నేను క్షమాపణ అడిగినప్పుడు? భలేవాడే, నేను అప్పుడే మర్చిపోయా, ఊరిక ఏం లేదు, మన ఏముంది అంట. కానీ వాడు కనపడ్డప్పుడు గుర్తొస్తుంటాయి. వస్తాయా రావా? అదే క్షమాపణ అడిగాడు, వదిలేసాంలే, కానీ వాడు కనపడ్డప్పుడల్లా ఇది మామూలుడు కాదు, నా గురించి అన్నాడు. హృదయం స్టోరేజ్ వ్యవస్థ గనుక నువ్వు దేంతో నింపుకుంటావో దాని రిజల్ట్ నీకు ఉంటుంది. కనుక
సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నావా? అట్లయితే దేవుని వాక్యం. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. చెప్పండి, గట్టిగా చెప్పండి. కళ్ళు తెరిచి ఆవంతం చూస్తారు. నిద్ర వచ్చిన వాళ్ళు చెప్పండి, మీరు చెబుతారు ఏందమ్మా? అందుకే సెల్ ఫోన్ మరి ఎటుకుడి కొన్నారు కదా. దేవుని వాక్యాన్ని మాత్రమే దాని నుంచి నువ్వు కానీ తీసుకోగలిగితే, ఆ వాక్కుతో ఎంత నింపుకోగలిగితే అంత అద్భుతమైనటువంటి వ్యక్తత నీ నుండి వచ్చింది లోకానికి. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటే చెత్తతో దాన్ని నింప పాపుల మార్గం మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపే దీపమే మాది మంతలు మెచ్చడిదేలయ. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి. అన్ని వేళలందును అందించేవు జ్ఞానము, అన్ని వేళలందును అందించేవు జ్ఞానము. నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగును నిక్కముగాని. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని కాదు కాదు అదండి. ఇంకేంది ఏంది అది ఏది దేవుడు ఇంటికి వెళ్ళి చెప్పు. ఏం చెప్పాడు? ఏందో అదే అన్నాడు. ఏంటంటే దేవుని తలంపులతో పరిశుద్ధులు కూర్చున్న దగ్గర కూర్చోమన్నాడు. ఎందుకు? యెహోవా భక్తుల దగ్గర నుంచి ఎవరు మాటలు వస్తాయి? మరే మొన్నే ఆ సినిమాలోనే అని ఎత్తుతారా? మొన్నే మరి సెల్ ఫోన్లోనే ఒకటి వచ్చిందని చెప్తారా? పరిశుద్ధులు నాకు ఒక దర్శనం కలిగింది, యేసయ్య నాకు ఒకటి చూపించాడని ఎత్తుతారు. లేదంటే ఫలానా భక్తుడి దర్శనం ఇది అంటారు. లేకపోతే ఫలానా డేవిడ్ బ్లైనార్డ్ ఇలా చేశాడని అలా బుక్ చదువుతుంటే ఆయన ఎంతగా ప్రార్థించాడు అక్క అన్నా. అమ్మో, అసలు ఆ ప్రార్థన ఇట్లాంటి పరిశుద్ధుల మధ్య కూర్చుంటే ఇట్లాంటివి వస్తాయి. పరిశుద్ధులైన వాళ్ళు ఇట్లాంటి మాట్లాడకుండా చెత్త మాట్లాడినవాడు పరిశుద్ధుడు పాపి. స్తోత్రం. పరిశుద్ధ పాపి. మరి పేరుకేం పరిశుద్ధపరచబడ్డ పరిశుద్ధుడు, కానీ అంత పనికి మళ్ళీ మీటింగ్ లేదంటే పాపే, పరిశుద్ధ పాపే అనమాట. అది విచిత్రమైన టైటిల్. ఇది లోకస్తుల దగ్గర ఉండే ముచ్చటి వేరు, దేవుని భక్తుల దగ్గర ఉండే ముచ్చటి వేరయ్యా. దేవుని గురించి మాట్లాడుకుంటారు. అందుకే ఆ మాటలను విన్నప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆ విజన్ నీకు వస్తుంది, ఆ భారం నీకు వస్తుంది, వాళ్ళ మాటలు నీకు హృదయం నిండుతుంది. నిండినప్పుడు ఇక ఆ విధమైన ఫలితాల కోసం నీ గుండె తప్పిస్తుంది. అందుకే చెప్పాడు భద్రంగా కాపాడుకో అంటే దేంతో నింపాలో దాంతోనే నింపుకో. పనికి మాలని చేరవేవాకు కలుషితం అయిపోయిద్ది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలదన్నాడు. ఆ మోసకరమైన దాన్ని, ఆ ఘోరమైన వ్యాధి గల హృదయాన్ని కడిగాడు. ఏం చేశాడు? కడిగి శుద్ధీకరించాడు. శుద్ధీకరించి దాన్ని పరిపూర్ణంగా ఆక్రమించుకోవటానికి ఆశ కలిగి ఉన్నాడు. ఆ కలుషితమైన దాన్ని, కల్మషమైన దాన్ని, మోసకరమైన దాన్ని, ఘోరమైన వ్యాధి గల దాన్ని బాగు చేసి ఇక నుంచి జాగ్రత్తగా దాన్ని నింపుకో. ఒకప్పుడు అది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఆదాము సంబంధిత హృదయము ఘోరమైన వ్యాధి గలది. అది పాప పంకిలమైపోయింది, కలుషితమైపోయింది, మోసకరమైన హృదయమైంది. దాన్ని నేను ఇప్పుడు చేయబోని నా రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి నూతన పరిచాను, నూతన హృదయం ఇచ్చాను. ఇక దాంతో ఏమి నింపుకుంటావు జాగ్రత్త అన్నాడు. భద్రంగా కాపాడు. ఏమి నింపుకుంటావు నీ ఇష్టం.
ద్వేషాన్ని నింపుకుంటావా? కార్పణ్యాలు నింపుకుంటావా? కక్షలు నింపుకుంటావా? హేయమైన వాటిని చూసి అవి నింపుకుంటావా? పనికిమాలిన ముచ్చట్లు విని ఆ చెత్త నింపుకుంటావా? ధనాపేక్షను నింపుకుంటావా? ఏవి నింపుకుంటావు? దేవుని సంబంధమైన వాటితో నింపుకోవటానికి ఈ 3 దారులను జాగ్రత్త చేసుకోవాలి. కళ్ళు, చెవులు, నోరు, మూటిని జాగ్రత్త చేసుకోవాలి. 2 మనల్ని అపవిత్రపరిస్తే, 1 మనతో పాటు జనాన్ని కూడా అపవిత్రపరిచిద్ది, ఎదుటోడిని కూడా ఎఫెక్ట్ చేసిద్ది. అందుకే ఈ 4 వెరీ డేంజర్ అన్నమాట. జాగ్రత్త. ఇప్పుడు ఏం చెప్పాను? ఎన్ని చెప్పాను? నంబర్ 1 అన్నిటికంటే ముఖ్యంగా, పెద్దగా చెప్పండి. నంబర్ 2 ఆయన ఆశ, రైట్, అన్నిటికంటే ముఖ్యంగా. నంబర్ 3 విశ్వాసం. నంబర్ 4 ఆయన యందు విశ్వసించుటే కాక ఆయనకి విశ్వాస పాత్రులమై కూడా ఉండుట. అవి 2 ఒకదానిలో కట్టేసేయండి. విశ్వసించుట, ఆయనకి విశ్వాస పాత్రులుగా ఉండుట 3. 4వది అన్నిటికంటే ముఖ్యంగా. ఇంకొకటి ఉంది, ఈసారి ఎప్పుడైనా చెబుతాలే. పెద్ద ప్రసంగం ఏం కాదు, ఒక ముక్క చెప్పి ప్రార్థన చేయమంటే చేసేస్తాను, మళ్ళీ మీరు ఇబ్బంది పడకుండా. అందుకని చెప్పేదా? అట్టయితే బైబిల్ వచనం తీసుకోండి. మరి పేతురు రాసిన పత్రిక, 1 పేతురు పత్రిక 4:8 చూడండి. భలే మాట, అది కూడా చూడండి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారయ్యుండు. అద్దుగో అయిపోయిందండి. అన్నిటికంటే ముఖ్యముగా ప్రేమ. దేవుణ్ణి అడగాలి కూడా, నీ ప్రేమతో నన్ను నింపయ్యా అని అడగాలి. అన్నిటికంటే ముఖ్యముగా అన్నీ అవసరమే, కానీ అన్నిటికంటే ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. వాటిల్లో విశ్వాసము, ప్రేమ కూడా ఉంది. ప్రేమ మన గుండె ప్రేమతో నిండి ఉంటే, మరే మన హోటల్ దగ్గర ఆగా, పెద్ద ఆయన పాపం ఎర్రని ఎండలో నిలబడి ఉన్నాడు. పెద్ద ఆయన ఎర్రని ఎండలో నిలబడి ఉన్నాడు హోటల్ ముందు. వచ్చే వాహనాలని చూపిస్తున్నాడు, ఇక్కడ పెట్టండి అని. జుట్టు అంతా తెల్లగా అయిపోయినాడు పాపం. ఆహారం తిని వస్తా ఆయనకి వెళ్ళి చూస్తే ఎందుకో బాగా జాలేసింది. పెద్ద వయసు ఆయన పాపం. ఏదో ఉన్నదానిలో ఆయన చేతిలో కొంత పెట్టాం. తర్వాత ఆయన సంతోషంగా ఇట్లా వందనాలు చెప్పాడు. ఆయన చేతికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే 5 వేళ్లలో 1 వేలు లేదు. ఆయన నేను కారు అక్కడ నుంచి పక్కకు వచ్చిందాక నాకెళ్ళి చూస్తే ఇట్లా అంటా ఉన్నాడు. నేను ఆయన మొహంకి వెళ్ళి చూస్తా ఉన్నాను. ఆయనకు ఉన్న 5 వేళ్లలో 1 వేలు లేదు. నేను ఆ వేలు లేదని, ఏంటి ఇతనికి వేలు లేదని ఆ వేలు వైపు అబ్జర్వ్ చేస్తే ఆయన తన లోపాన్ని బట్టి ఎక్కడ ఇబ్బంది పడతాడో అని నేను ఆ లోపంకి వెళ్ళి చూడబుద్ధి కాలా నాకు. ఆయన మొహంకి వెళ్ళి చూస్తాను, నేను కూడా వీడుకోలు చెప్పొచ్చా. ఒక వ్యక్తి మీద మనకున్న ప్రేమ ఆ వ్యక్తిలో ఉన్న లోపాలను ఎంచనివ్వదు. పాపములను కప్పుద్ది, దోషములను కప్పుద్ది, లోపములను కప్పుద్ది. అవకాశం ఉంటే లోపములను సరిచేయటానికి, దిద్దుబాటు చేయటానికి, భర్తీ చేయటానికి చూస్తుంది. ప్రేమ నిండిన గుండె కావాలి. మన హృదయంలో ప్రేమ నిండాలి. దేవుని ప్రేమట పరిశుద్ధాత్మ మన హృదయాల్లో కుమ్మరించాడంట, దాన్ని కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రేమ ఉంటేనే, మరి ఆ దేవుని ప్రేమ, ఆయనలో ఉన్న ప్రేమ మనలో ఉంటేనే మన దృష్టి మన ఇల్లు అన్నదో మన సమాజం అంటది, దాంతో నింపబడాలి. ఆ ప్రేమతో నిండిన వారమైతే సహోదరులను సహించగలం, ఇంటి వారిని సహించగలం, బయట వారిని సహించగలం. లోపములను ఎత్తి ద్వేషించం, కానీ లోపములను చూచి చూడనట్టుగా వదిలేసి, ఒకవేళ దిద్దుబాటు చేయదగ్గ ఉంటే దిద్దుబాటు చేసి వారిని దారిలోకి తీసుకొని రావడానికి ఈ ప్రేమ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే ప్రతి మనిషిలో చిన్నవో పెద్దవో లోపాలు ఉంటాయి. లోపాలు చూసుకుంటూ కూర్చుంటే ఎట్లా?
కాబట్టి చిన్నయో పెద్దయో ఉన్నాయి లోపాలు, పోనీ కొన్ని మంచి కూడా ఉన్నాయి కదా, ముందు ఆ మంచిని తీసుకుందాం. దేవునికి స్తోత్రం. లోపాలు చూడటం అనే దాన్ని పక్కన పెట్టాలి. ఎందుకు అది కూడా చెప్తా. నీలో లేవా, నాలో లేవా, మనలో లేవా? మరి మన లోపాలన్నీ ఏసే పట్టించుకుంటే కష్టం కదా. నువ్వేమో నా లోపాలు, దోషాలు, పాపాలు, అపరాధాలు క్షమించని ఆయన ముందు మొర పెడతావు. నువ్వు ఎదుటి వాళ్ళ విషయంలోకి వచ్చేటప్పుడు ప్రతిదీ పట్టించుకుంటావు. ఇంత దాన్ని కూడా తట్టుకోవు, వెంటనే రివర్స్ అయిపోతావు. మరి కేసు రాయడా నీ మీద అత్తడం లేదా? క్షమించండి, క్షమించబడతారు. క్షమించాలి అంటే ముందు ప్రేమించాలి కదా. కాబట్టి ఘోరమైన హత్య చేసి చంపినటువంటి వ్యక్తిని లోకమంతా చంపండి చంపండి అంటే తల్లిదండ్రులు ఏమని అడుగుతున్నారు తెలుసా? ఒక్క అవకాశం ఏంటయ్యా, ఉరి తీయొద్దు కానీ యావజ్జీవం వేసి వాడిని జైల్లో నన్న బతకనేయండయ్యా, ప్రాణం తీయొద్దయా అని అడుగుతున్నారు. అంటే లోకం క్షమించలేదు, కానీ అంత దుర్మార్గులను కూడా తల్లి హృదయం, తండ్రి హృదయం క్షమించి ఆ ప్రేమ అంత దుర్మార్గుల్ని కూడా క్షమించగలిగింది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఇవి ఉండాలి సోదరా, ఒక దేవుని సంబంధికే. అయిపోయింది అది. నంబర్ 1 దేవుడు, నెంబర్ 2 ఆయన ఆశ మన ఆశ ఉండాలి, నెంబర్ 3 విశ్వాస పాత్రులమై ఉండాలి, విశ్వాసం గలవారమై, నెంబర్ 4 హృదయాన్ని భద్రంగా అవి దేవుని ఆలోచనలతో నింపుకోవాలి. ఖాళీ దొరికింది, సెల్ ఫోన్ తీసుకుంటే చెత్త, లేదు సెల్ ఫోనే తీసుకున్నావు అట్లయితే అందులో డేవిడ్ బ్రెనార్డ్ సాక్ష్యం పెట్టు, డిఎల్ మూడీ సాక్ష్యం పెట్టు, మరో దైవజనుడి సాక్ష్యం పెట్టు. కానీ ఏం చేద్దాం, దరిద్రపు శరీరం వాటి మీదకి పోదు, జోకుల మీదకి. కొంతమంది ఆడవాళ్ళేమో జడ పొడుగు ఎలా పెరుగును, కొంత తిండిపోతే వాళ్ళకేమో ఇటు ఎలా చేసుకోవాలి, ఎవరి పిచ్చికి తగ్గ వాళ్ళకు ఉంటాయి. అందులో ఎన్ని ఆయిళ్ళు పూసి పెంచినా, ఏమంటే ఎంత పొడవు జడ పెంచినా, ఏదో ఉంటుంది కదా గుర్రపు తోకల్లాగా ఉంటాయి కొంతమంది, ఏ టైపులో పెంచినా ఒక రోజుకి. కాబట్టి అన్నీ కాదండి, సెల్ ఫోన్ తీసుకున్నా, పుస్తకం తీసుకున్నా, నలుగురు మధ్యలో వెళ్ళి కూర్చున్నా, దేవుని సంబంధమైనవి నింపుకునేటట్టు జాగ్రత్త పడు. ఇవన్నీ నేను ఈ పక్క నుండి నేను జాగ్రత్త చేసే ఛాన్స్ నాకు ఇస్తే నువ్వు ఎప్పుడు బ్యాలెన్స్ మిస్ అయినా టిష్ అని ప్రత్యక్షమై చెప్పేవాడిని. ఆ ఛాన్స్ లేదే. ఇంకాసేపట్లో ప్రార్థన చేసి నేను మాయమవుతాను, మీరు కూడా కాసేపు ప్రార్థన చేసి మీరు కూడా మాయమవుతారు, ఉన్నోళ్ళేమో నిద్రపోతారు. తెల్లారిందంటే ఆ కూటం అయిపోయినాక ఎవరి దారి వాళ్ళది. మిమ్మల్ని నిరంతరం ఉండి కాచుకోవడానికి అవకాశం లేదు. నిన్ను నువ్వే భద్రం చేసుకోవాలి, నన్ను నేనే భద్రం చేసుకోవాలి. తస్మాత్ జాగ్రత్త. చేయగలిగిందే ఉంది. ఏమంటారు? ఇప్పుడు ఇక్కడికి ఎలా అయితే వచ్చావో నేను చెప్పానా, మీ ఇంటికి వచ్చి చెప్పానా, మర్యాదగా ఇవాళ ఆన్లైన్లో కనపడలేదు, ఎంత తెలుసు నేనన్నా, ఏమన్నా కనీసం ఫోన్ కూడా చేయలే. కానీ ఎలా వచ్చావు? నీకు నువ్వే జాగ్రత్త చెప్పుకొని వచ్చావు, నీకు నువ్వే బోధించుకొని వచ్చావు. రక్షణ ఎలా పొందావు? నీకు నువ్వే. ప్రార్థన ఎలా చేసుకున్నావు? నీకు నువ్వే. బిడ్డ, నీకు యేసయ్య ఉంటాడు, పరిశుద్ధాత్మ నీకు తోడుంటాడు, ప్రేరేపిస్తాడు. నేను అందినా అందకపోయినా ఆయన నడిపింపులో నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. ఇంకా కొద్ది రోజుల్లో రాబోతున్నాడు, కొద్ది కాలంలో రాబోతున్నాడు, వస్తాడు. జాగ్రత్త. భయంకరంగా ఉంది లోకం తీరం. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. విశ్వాస ప్రేమలు, పవిత్ర హృదయాలు, దేవుని ఆశ ఎరిగిన వారై, దేవుని కలిగిన వారై వర్ధిల్లండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక.